అందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పరశురామ్ భగవాన్‌కి జై, గౌరనితాయికి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. ఈరోజు మనం డెలివరెన్స్ ఆఫ్ లార్డ్ శివ, వృకాసుర అండ్ శివుడు గురించి వాళ్ళిద్దరికి సంబంధించిన పాస్ట్ టైం గురించి చూద్దామండి. కృష్ణ బుక్ నుంచి. అయితే ఈరోజు ఇది ఈ పాస్ట్ టైం ఎలా స్టార్ట్ అయిందంటే మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం కూడా చాలా సార్లు ఆమ్, ఆ, విని ఉంటాం అనమాట మనలో చాలా మంది. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే వేదాలన్నిటికీ కల అంటే మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి అనే క్వెషన్‌తో స్టార్ట్ అవుతుందనమాట. దానికి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు, ఇప్పుడు ఇక్కడ వినేవాళ్ళు ప్లస్ వింటున్న పరీక్షిత్ మహారాజు తర్వాత ఆహ్, ఈ క్వెషన్స్ అన్నిటిని ఆన్సర్ చేస్తున్న సుఖదేవ్ గోస్వామి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఇద్దరు అథారిటేటివ్ అనమాట. ఇద్దరూ ఒక మంచి అథెంటిక్ సోర్సెస్ అనమాట. క్వెషన్స్ అలాగే అడుగుతున్నారు. వీళ్ళు చెప్తున్న సుఖదేవ్ గోస్వామి కూడా అంతే ప్రతి దానికి కూడా స్క్రిప్చురల్ రిఫరెన్సెస్ ఇస్తూ చెప్తున్నారనమాట ప్రతీది కూడా. సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే ఈ ఈయన అడిగారు కదా! వేదాలకి ఆహ్, సంబంధించిన అల్టిమేట్ గోల్ ఏంటి? చివరికి ఏం ఏం తెలుసుకోవాలి వేదాల గురించి? వ ఎందుకు వేదాలు ఇవన్నీ అంటే, దానికి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఆహ్, అల్టిమేట్ గోల్ ఆఫ్ వేదాస్ అనేది ఏంటి అంటే, భక్తియుత సేవ చేయడము. ఎవరైనా అంటే జనరల్‌గా మనకి వేదాల్లో ఎలా స్టార్ట్ అవుతుందండి, వేదాల్లో అంతా ఈ కర్మకాండ ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి కూడా యుద్ధానికి సంబంధించినవి ప్రతిదానికి మొత్తం మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదాల్లో ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడేంటంటే ఇన్ని డిఫరెంట్ హ్మ్. ఇంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా! ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఈ వేదాల్లో. అయితే ఫైనల్‌గా మనం ఏం తెలుసుకోవాలి? వేదాలంటే ఓన్లీ కర్మకాండ ప్రాసెసా? వేదాలంటే ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన అంటే ఈ మనకి ఈ నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, వాటి గురించి తెలుసుకోవడమా? లేకపోతే యుద్ధనీతి గురించి తెలుసుకోవడమా? ఏంటసలు ఈ వేదాలు అనేది అని ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అడిగితే దానికి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే ఆహ్, హ్మ్. ఆహ్, అన్నిటికి వేదాలన్నిటిని సారం ఏంటి అంటే భక్తియుత సేవ అనే స్టేజ్‌కి మనం ఎలివేట్ అవ్వడము. అది మెయిన్ అనే విషయాన్ని ఇక్కడ క్లారిటీ చెప్తున్నారనమాట. అయితే ఇదంతా విన్న తర్వాత ఒకవేళ భక్తియుత సేవ అనేదే అల్టిమేట్ గోల్ అయితే అదే మనకి అంటే వేదాల నుంచి మనం ఫైనల్‌గా అర్థం చేసుకోవాల్సింది భక్తియుత సేవ చేయడము. జనరల్‌గా భక్తియుత సేవ అనేది ఎవరికి చేస్తామండి మనం? విష్ణువుకి చేస్తాము. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆన్సర్ చెప్పారో వెంటనే సుఖదేవ్ గోస్వామికి సారీ పరీక్షిత్ మహారాజ్‌కి ఇంకొక క్వెషన్ స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే ఒకవేళ భక్తియుత సేవ అనేదే అల్టిమేట్ గోల్ అయితే అదే మనం రీచ్ అవ్వాల్సిన స్థానం ఏదైనా ఉంది అంటే మనం భక్తియుత సేవ చేయగలగాలి. కృష్ణుడికి ఆహ్, భగవంతుడికి మనం భక్తియుత సేవ చేయాలి అనేది గోల్ అయినప్పుడు మరి ఎందుకు ఆహ్,
చాలామంది అసలు 2 రకాలైన భక్తులు ఎందుకున్నారు? శివుడిని పూజించే వాళ్ళు ఒక రకము, ఇంకొకళ్ళేమో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే శివుడిని పూజించే వాళ్ళు శివుడేమో చాలా ఆహ్, హ్మ్. ఏంటంటే ఒక చెట్టు కింద ఉంటారు. మంచిగా బట్టలేసుకోరు. ఐశ్వర్యంగా కనిపించరనమాట. ఆహ్, చాలా పేదగా కనిపిస్తారనమాట చూడ్డానికి శివుడు. కానీ ఆయన భక్తులందరూ కూడా భౌతికంగా చాలా ఐశ్వర్యవంతంగా, చాలా గొప్పగా ఉంటారనమాట. అదే భక్తియుత మన భక్తులందరూ సేవ చేసే ఆ విష్ణుమూర్తి ఆయనెప్పుడూ చాలా ఆప్యులెంట్‌గా ఉంటారు. ఆయన చక్కగా వైకుంఠధామంలో ఉంటారు. తర్వాత ఆయన ఒకవేళ ఈ ఇక్కడికి వచ్చినా సరే, అంటే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినా సరే, అప్పుడు కూడా ఆయన చాలా ఐశ్వర్యవంతంగా, చాలా ఆప్యులెంట్‌గా కనిపిస్తూ ఉంటారు గదా! మరి కానీ ఆయన భక్తులు మాత్రం ఎప్పుడూ ఏమీ లేకుండా చాలా దీనమైన స్థితిలో ఉంటారు. ఎందుకు ఈ తేడా ఎందుకు? అంటే శివుడిని పూజించే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. కానీ శివుడు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆ! విష్ణుమూర్తిని పూజించేవారు. విష్ణుమూర్తి చాలా ఐశ్వర్యవంతంగా, చాలా గొప్పగా ఉంటారు. ఆయన భక్తులేమో ఆహ్, ఆహ్, చాలా పేదరికంతో ఉంటారు. ఎందుకు ఈ తేడా అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడుగుతారనమాట. దానికి ప్రభుపాదుల వారు ఆయన భాష్యంలో అక్కడంతా ఆ బుక్‌లో చాలా ఎలాబొరేటెడ్‌గా చెప్పారు. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే జనరల్‌గా ఆహ్ శివుడు, విష్ణువు వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే, వీళ్ళిద్దరూ కూడా ఈ 2 రకాలైన భక్తులు మనకి ఈ భౌతిక ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారనమాట. ఒకళ్ళు శివుడిని పూజించేవాళ్ళు అంటే మోస్ట్ ప్రామినెంట్ మనకి చిన్నప్పటి నుంచి మనం ఈ ఇస్కాన్‌లోకి రాకముందు కూడా మనం చాలా సార్లు అంటే చిన్నప్పుడు మన సోషల్‌లో అక్కడంతా మనం చదువుకున్నాం కదా! సైవైట్స్ అని ఉంటారు. వైష్ణవాస్ ఉంటారు. అదే శివుడిని పూజించే వాళ్ళు ఒక కేటగరీ. ఇంకొకళ్ళేమో విష్ణువుని పూజించే కేటగరీ. అయితే ఈవెన్ మన ఓల్డ్ మూవీస్‌లో అప్పుడు కూడా మనం చాలా మూవీస్‌లో చూసాము. ఏంటంటే ఈ శైవైట్స్‌కి, వైష్ణవైట్స్‌కి ఇద్దరికీ కూడా ఎప్పుడూ ఆహ్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటదనమాట. శివుడు ఇక్కడ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్‌హెడ్ అని వీళ్ళంటారు. శివుడే దేవాది దేవుడని శివుడిని పూజించే భక్తులంటారనమాట. అదే విష్ణు భక్తులు వైష్ణవులేమంటారు విష్ణుమూర్తే గ్రేట్. ఆయనే దేవాది దేవుడు అని చెప్తారనమాట. ఎస్పెషల్లీ ఈవెన్ ఈ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే స్పెసిఫిక్‌గా మన సౌత్ ఇండియాని, దక్షిణ భారతదేశం గురించి చెప్పారనమాట. ఇక్కడ కూడా రామానుజాచార్యని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే వైష్ణవులు. తర్వాత శంకరాచార్యుల్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళు శైవైట్స్. శివుడిని పూజించేవాళ్ళనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళే హెడ్ అవుతారు దేనికైనా. అంతేగాని ఇద్దరు, ముగ్గురు ఒకే దానికి హెడ్ అయ్యే ఛాన్స్ లేదు గదా! ఆహ్, అలా ఏంటంటే రామానుజాచార్య వాళ్ళు అందరూ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్‌తో రామానుజాచార్య ఉన్న టైంలోనే కాకుండా తర్వాత ఆయన ఫాలోవర్స్ కూడా ఈ ఆహ్, చాలా మీటింగ్స్ అవి పెట్టుకొని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. కృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని క్లియర్‌గా ఇచ్చారనమాట. మరి అయితే ఇక్కడ మనకి మెయిన్ క్వెషన్ ఏంటి? పరీక్షిత్ మహారాజ్ ఏమడిగారంటే, ఎందుకు శివభక్తులు ఆప్యులెంట్‌గా ఉంటారు. శివుడేమో చాలా సింపుల్‌గా ఉంటాడు. విష్ణుమూర్తి చాలా ఆప్యులెంట్‌గా ఉంటారు. ఆయన భక్తులు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఆ క్వెషన్‌కి సుఖదేవ్ గోస్వామి ఏం ఆన్సర్ చెప్తున్నారంటే, ఇప్పుడు శివుడు ఎవరండి? దుర్గాదేవి హస్బెండ్. దుర్గాదేవి మనం ఏం చదువుకున్నాము దుర్గాదేవి గురించి? ఆవిడ కృష్ణుడి యొక్క ఎక్స్‌టర్నల్ ఎనర్జీ అన్నమాట. మెటీరియల్ ఎనర్జీ ఆవిడ. ఈ భౌతిక శక్తి అన్నమాట ఆవిడ. తర్వాత ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఒక జైలు లాంటిదైతే ఆవిడ ఈ జైలుకి హెడ్ అన్నమాట. అలాంటి ఆహ్, ఆహ్, అలాంటి దుర్గాదేవి, ఈ శివుడు ఇద్దరు కూడా భార్యాభర్తలు. సో, ఈ శివుడు భౌతిక శక్తికి మాస్టర్ అన్నమాట. తర్వాత ఈ భౌతిక ప్రపంచం అంతా మనం భగవద్గీతలో ఒక అధ్యాయం ఫుల్‌గా దీని గురించే చదువుకున్నాము. త్రిగుణాల గురించి. మనకి ఈ భౌతిక ప్రపంచం మొత్తం 3 గుణాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. ఏంటంటే అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలతో ఉంటాదన్నమాట. ఈ భౌతిక ప్రపంచం మొత్తం. అయితే దానికి ఈ శివుడు అనేవాళ్ళు హెడ్ అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ఈ బద్ధజీవులందరూ కూడా మనందరం కూడా ఈ భౌతిక
ఈ 3 ఈ త్రిగుణాలకి లోబడి మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఈ త్రిగుణాలకు లోబడి చేస్తామనమాట. కాకపోతే శివుడేంటంటే ఆయన హెడ్ కాబట్టి ఈ త్రిగుణాలకి త్రిగుణాల ఎఫెక్ట్ ఆయన మీద ఏ రకంగా కూడా ఉండదు. ఆయన హెడ్ కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే, మనం మనం పొందే ఈ భౌతిక ప్రపంచంలో మనకి మనుషులకి ఏదైతే లభిస్తూ ఉంటుందో, ప్రతీదీ కూడా ఈ త్రిగుణాల యొక్క ఎక్స్‌పాన్షనే అన్నమాట. త్రిగుణాలకి సంబంధించిందే. ఆహ్, జనరల్‌గా చెప్తారు కదా! ఫారెస్ట్ ఏరియాలో ఉంటే, ఆ ఫారెస్ట్ అనేది సత్వగుణంలో ఉన్నట్టు, తర్వాత సిటీస్ అన్నీ కూడా రజోగుణంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఏదైనా మనం వేరే ప్లేసెస్‌లో ఉంటే అదంతా అజ్ఞానంలో ఉండేటట్టు అంటే తమోగుణంలో ఉండేటట్టు ఇలా తమోగుణంలో ఉంటాయని మనం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి పొజిషన్ కూడా అంటే మనకి ఏదైతే ఉందో కొంతమందికి ఆస్తులుండొచ్చు. కొంతమందికేంటంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. కొంతమందికి అందం ఉంటుంది. కొంతమందికి ఇంకోటేదో మంచిది పాజిటివ్ అన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మెటీరియల్‌గా భౌతిక పరంగా ఎవరైతే చాలా ఐశ్వర్యవంతంగా ఉంటారో, వాళ్ళకదంతా ఏంటంటే, ఒక ఆబ్‌స్టికిల్ లాంటిదనమాట. ఈ భక్తి అనే మార్గంలో అది ఒక ఆబ్‌స్టికిల్. ఎందుకంటే, ఇప్పుడు శివుడు కంట్రోలర్ కాబట్టి, ఆయన్నెవరైతే పూజిస్తారో, ఆయనకి ఆయనకి భక్తులకి ఆయన మెటీరియల్ ఆప్యులెన్సెస్ అన్నీ ఇస్తారనమాట. ఐశ్వర్యాలన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే, వాళ్ళు శివుడిని ఎందుకు ఎవరైనా పూజ చేస్తారు? జనరల్‌గా ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం మనం నేర్చుకున్నాం కదా! కృష్ణ చెప్తాడు. ఎవరైతే దేవీ దేవతల్ని పూజిస్తారో వాళ్ళు వాళ్ళ ధామానికి వెళ్తారు. ఎవరైతే పితృదేవతల్ని పూజిస్తారో వాళ్ళు పితృలోకాలకి వెళ్తారు. ఎవరైతే భూత, ప్రేత గణాల్ని పూజిస్తారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ లోకాలకి వెళ్తారు. ఎవరైతే నన్ను పూజిస్తారో అంటే కృష్ణుడిని పూజిస్తారో వాళ్ళు కృష్ణలోకానికి వెళ్తారు. తిరిగి మళ్ళీ వాళ్ళు రారు అని కృష్ణుడిక్కడ క్లారిటీగా చాలా క్లియర్‌గా మనకి భగవద్గీతలో చెప్పారనమాట. ఇప్పుడు భగవద్గీతలో అంతా ఇన్‌స్ట్రక్షన్స్. అవన్నీ మనం భాగవతంలో ఒక్కొక్క డివోటీ ఒక్కొక్క ప్లేస్‌లో రకరకాలుగా వాళ్ళు భగవద్గీతలో కృష్ణుడు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడో, అవన్నీ భాగవతంలో రకరకాల ప్లేసుల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. అదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. శివుడిని ఎవరైనా ఎందుకు పూజిస్తారు? మెటీరియల్‌గా వాళ్ళకి భౌతిక పరంగా ఏదైనా కోరికలు ఉంటే అప్పుడు డెమిగాడ్స్ దగ్గరికి వెళ్తారనమాట. దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు. అలాగే శివుడి దగ్గరికి కూడా అందుకే వెళ్తారనమాట. తర్వాత శివుడేంటంటే చాలా ఈజీగా భోలా శంకరుడు అంటారు గదా! చాలా ఈజీగా ఆయన్ని సాటిస్ఫై చేసేయొచ్చనమాట. అందుకని చాలామంది ఇప్పుడు కలియుగంలో జనాలందరూ ఎలా ఉన్నారు? జీవులందరూ అంటే ఎస్పెషల్లీ మనుషులు ఎలా ఉన్నారు? ఏదైనా సరే ఇప్పుడు మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. సహనం అనేది ఉండదనమాట. ఏదైనా కావాలి అంటే ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు దొరికేయాలంతే. లేకపోతే ఏ ఎంత పెద్ద స్టెప్ తీసుకోవడానికైనా రెడీ అయిపోతారనమాట. అలా ఉన్నారు. ఏంటి అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఇమ్మీడియేట్ రిజల్ట్ కావాలి. ఆ ఇమ్మీడియేట్ రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే శివుడిని పూజ చేస్తే వస్తుందనమాట. అందుకని జనాలందరూ ఇప్పుడు చాలామంది శివుడిని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతికంగా నా బాడీ నేనెంత చక్కగా మెయింటైన్ చేసుకున్నాను. లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఎంత ధనంతో ఉన్నారు. స్టేటస్ చూపించుకోవడము ఇవన్నీ అంటే ఇష్టం అన్నమాట. ఇప్పుడున్న మనుషులకి. అందుకని వాళ్ళు శివుడి వైపుకి వెళ్తారన్నమాట. అయితే శివుడు కూడా ఏంటంటే ఆయనకి తెలుసు ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఈ మెటీరియల్ ఆప్యులెన్సెస్ అన్నీ అంటే ఈ భౌతిక పరంగా ఉన్న ఈ కోరికలు, ఈ మెటీరియల్ డిజైర్స్ ఇవన్నీ మనం భగవద్గీతలో కూడా ఒక శ్లోకాలో వస్తుంది. ఏంటండి యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః. ఆ శ్లోకం ఏం చెప్తుందండి? మనం ఎప్పుడైతే భగవంతుడిని పక్కన పెట్టి ఐశ్వర్యాలన్నీ కావాలి, మన మెటీరియల్ సెన్సెస్‌ని, మన ఇంద్రియాల్ని మనం తృప్తిపరుచుకోవడానికి చూస్తామో, అలాంటి కర్మలు మనం ఎప్పుడైతే చేస్తామో, భగవంతుడికి సమర్పించకుండా మనకి మనమే అన్నీ అనుభవించడానికి చూస్తామో, అప్పుడేమవుతుంది? మనం చేసే ప్రతి కర్మ కూడా మనల్ని కట్టి పడేస్తుంది అని చెప్తున్నారు. ఆహ్ యాక్టివిటీస్ అయితే, ఏ కార్యాలైతే మనం భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకొని, భగవంతుడి ప్రీత్యర్థము, భగవంతుడిని తృప్తిపరచడానికి మనం ఏ కర్మలైతే చేస్తామో, అలాంటి కర్మలు మనల్ని ఈ బంధనాలన్నిటి నుంచి బయట పడేస్తాయన్నమాట. బంధనాల్లో మనల్ని కట్టి పడేయకుండా ఉంచుతాయన్నమాట. అది ఆ శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ
ఇక్కడేం జరుగుతుందంటే ఎప్పుడైతే శివుడిని పూజ చేస్తారో శివుడు అందరికంటే ఫస్ట్ వైష్ణవైట్ అంటారు కదా! ఫస్ట్ వైష్ణవ. ఆయనకి తెలుసు ఇవన్నీ కోరికలు ఇవన్నీ కూడా ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఈ జన్మ మృత్యువుల చక్రంలో మనల్ని కట్టేస్తాయని చెప్పేసి ఆయనకి బాగా తెలుసనమాట. అందుకని ఆయనెప్పుడూ సింపుల్‌గా ఉంటాడు. ఆయన భక్తులకేంటి వాళ్ళకి ఆయన కంట్రోలర్ కాబట్టి ఈ 3 వాటికి కూడా ఈ త్రిగుణాల్లో ఆయన ఎలాంటి ఈ త్రిగుణాలకి ప్రభావం ఆయన మీద ఏ రకంగా కూడా ఉండదనమాట. కానీ ఆయన భక్తులు ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, తమోగుణంలో ఉంటారో అలాంటి వాళ్ళేం చేస్తారంటే, శివుడి దగ్గరికి వెళ్లి ఇలాంటి కోరికలన్నీ కోరుతారు. కోరినప్పుడు ఆయన అన్నీ ఇచ్చేస్తారు కాబట్టి, ఆయన భక్తులు చాలా ఐశ్వర్యవంతంగా ఉంటారనమాట. కానీ అదే కృష్ణ భక్తులైతే ఇక్కడ, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో వాళ్ళు విష్ణుమూర్తి వైపుకు వెళ్తారనమాట. వాళ్ళు ఆలోచిస్తారు. ఈ భౌతికపరమైన అంటే వాళ్ళు భగవంతుడి నుంచి వచ్చిన డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ భగవద్గీత అవన్నీ చదువుతారు కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఉంటుందనమాట. ఏది అడగాలో, ఏది అడగకూడదని. ఒకవేళ ఎవరైనా ఆ జ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో ఎవరైనా అడిగినా సరే భగవంతుడు ఏంటంటే ఆయన మనకి మన తల్లిలాగా అన్నమాట. మన తల్లిలాగా, మన తండ్రిలాగా కాబట్టి ఆయనేం చేస్తారంటే ప్రతీదీ కూడా మనం ఏ కోరికలు కోరినా సరే, అది మనకి ఎంత వరకు మంచి జరుగుతుంది అనేది ఆలోచిస్తారనమాట. ఆలోచించి అప్పుడు మనకి ఆ కోరికలన్నీ మన కోరికలు తీర్చాలా? వద్దా? ఎందుకంటే ఆయనకు తెలుసు కొన్ని కోరికలు భౌతికపరమైన కోరికలు తీర్చడం వల్ల ఏమవుతుందంటే, మనిషి స్వభావం అనేది ఎలా ఉంటుందంటే, ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, నాకొక సైకిలు నడుచుకొని వెళ్ళేవాడికి సైకిల్ ఉంటే బావుండేది అని అనిపిస్తుందనమాట. వన్స్ భగవంతుడు మనకు ఆ సైకిల్ ప్రొవైడ్ చేసిన తర్వాత, ఈ సైకిల్ తొక్కడానికి నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, లేకపోతే టైం ఎక్కువ పట్టేస్తుంది. నాకు స్కూటర్ దొరికితే బావుండేది అని అనిపిస్తుంది. అంటే కోరికలు ఎండ్‌లెస్ అనమాట. స్కూటర్ వచ్చిన తర్వాత వర్షన్‌లో వాటిలో నాకు ప్రొటెక్షన్ లేదు. కార్ దొరికితే బావుండేది అని అనిపిస్తుంది. తర్వాత వన్స్ కార్‌లో ట్రావెల్ చేయడం అలవాటయిన తర్వాత ఇంకొకటేదో ఆ కార్‌లో కూడా నార్మల్ సింపుల్ కార్ కాకుండా ఇంకా కొంచెం సోఫిస్టికేటెడ్‌గా కొంచెం ఇంకా బాగా కంఫర్టబుల్‌గా స్పేషియస్‌గా కాళ్ళు ముందు చాపుకోవడానికి వెనకాల చేరడానికి ఇలా మనకి వీలుగా ఉండాలి అని ఇలాంటి కోరికలన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడికి చాలా కృష్ణుడికి చాలా బాగా తెలుసనమాట. ఆయన ఆలోచిస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మన కోరికలు మనల్ని భక్తిలో అడ్వాన్స్‌మెంట్ సైడ్‌కి తీసుకొనెళ్తే మనకది ఇస్తారనమాట. ఎప్పుడైతే ఆ కోరికలు తీర్చడం వల్ల మనం చేస్తున్న భక్తిలో కింద పడిపోతామో, జారిపోతామో అని భగవంతుడికి అనిపించినప్పుడు మనం ఎన్ని సార్లు అడిగినా ఆయన మాక్సిమం అది ఇవ్వరనమాట. ఇంకా ఆహ్, మనం ఏ స్టేజ్‌కి రావాలని చెప్తున్నారు. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారనమాట. నిస్త్రైగుణ్యో భవార్జున అని మనం భగవద్గీతలో నేర్చుకున్నాం. ఎప్పుడైతే మన ఈ త్రిగుణాల ప్రభావం మన మీద లేకుండా, ఈ సత్వగుణం కంటే ఇంకా అబోవ్ లెవెల్‌లో అంటే ఓన్లీ భక్తి మాత్రమే కావాలి. నిజంగా భగవద్గీతలో ఇచ్చిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌ని కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకొని, డైజెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఈ త్రిగుణాలలో ఉండకూడదు. వీటిని దాటుకొని ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. భక్తి వైపుకు వెళ్ళాలి. నేను ఏ సేవ అయితే చేస్తానో భగవంతుడికి అదొక్కటే శాశ్వతము. తర్వాత మిగతావన్నీ నా ఇంద్రియాల కోసం నేను తృప్తి పరుచుకునే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కోరికలు, తర్వాత ఆ కోరికల్ని తీర్చుకోవడము, నా ఇంద్రియాలన్నిటిని తృప్తిపరుచుకోవడము, వీటన్నిటి వల్ల నేనిక్కడే ఉండిపోతాను. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ ప్లేస్ చాలా సఫరింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు చాలా బాధలు అనుభవిస్తున్నాము. కొంతమంది ఏమనుకుంటారండి చా కొంతమంది కాదు చాలా మంది ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉండరో, వాళ్ళు జనరల్‌గా ఎలా ఆలోచిస్తారు, ఈ ప్లేస్ చాలా బావుంది. చక్కటి ఇల్లుంది నాకు. తర్వాత నాకు మంచి పిల్లలున్నారు, మంచి భర్త. ఇంక లైఫ్‌లో ఇంకేం కావాలి? అడగగానే అన్నీ చేసి పెట్టే భర్త, తర్వాత పిల్లలు అందరూ ఉన్నారు. ఇంకేం కావాలి లైఫ్‌లో? ఏంటి అందరూ ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతం అంటారు. తర్వాత ఇక్కడ దుఃఖాలయమంటారు. ఏది దుఃఖం? అంతా బానే ఉంది కదా! వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఏ స్టేజ్‌లో తెలుసుకుంటారంటే, లైఫ్‌లో ఎప్పుడైతే ఒడిదుడుకులు స్టార్ట్ అవుతాయో, రోజు ఒకేలాగా ఉండదు కదండీ! పోనీ ఏ ఒడిదుడుకులు లేవు. జీవితం మొత్తం ప్రశాంతంగా వెళ్ళిపోయింది. కానీ చివర్లో ఆహ్
మనకి ఆ ఓల్డ్ ఏజ్ అనేది ముసలితనం అనేది దాన్ని ఎవరు తప్పించలేరు. ఎంత ఐశ్వర్యవంతులైనా సరే, ఎంత ఆహ్, ఏంటంటే చుట్టూ జనాలుండి చాలా ఆహ్, ఐశ్వర్యంలో తొలతూగుతున్న తర్వాత ఇలా మనం బాధ అంటే సేవ చేయడానికి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఓల్డ్ ఏజ్ అనేది, ముసలితనం అనేది చాలా బాధ అన్నమాట. ఎందుకంటే అంతవరకు చాలా యాక్టివ్‌గా ఉండి, చాలా ఎనర్జిటిక్‌గా ఉండి, అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, మనకి నచ్చినట్టు మనం చేసుకునే అవే పనులు ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత ఒక సర్టెన్ ఏజ్‌కొచ్చిన తర్వాత చేయలేరనమాట. అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తూ ఉంటుంది. 10 మంది పనివాళ్ళు మన చుట్టూ ఉన్న ఒక వందల మంది పనివాళ్ళు మన చుట్టూ ఉన్నా సరే, ఏంటంటే మన బాధ ఎవరు తీసుకోలేరు. మన సఫరింగ్ మనకే ఉంటుందనమాట. అప్పుడైనా తెలుసుకోగలుగుతారనమాట. అప్పటికి ఏజ్ అంతా అయిపోయింది. మొత్తం ఎంత ఈ బాడీని ఎంజాయ్ జేసుకోవాలో, మన ఇంద్రియ తృప్తి కోసం మనం ఎంత ఎంజాయ్ జేసుకోవాలో అంత ఎంజాయ్ జేసుకోవడం అయిపోయింది. ఇంక లాస్ట్‌లో ఇంకేం మిగులుతుంది? భగవంతుడికి చేయడానికి, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదనమాట. అలాంటి స్టేజ్‌లోకెళ్ళిపోతాం. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మన ఇంద్రియాల్లో ప్రభుపాదులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే జెనిటల్స్ అండ్ ఆహ్, ఈ నాలుక ఈ 2 కూడా చాలా అన్‌కంట్రోలబుల్ అన్నమాట. కంట్రోల్ చేసుకోలేని ఇంద్రియాలు అని చెప్తున్నారు. మోస్ట్‌లీ ఏంటంటే ఈ నాలుకని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఆహారం విషయంలోన కంట్రోల్ అవ్వదు. చేసే విషయంలో గూడా కంట్రోల్ అవ్వదన్నమాట. ఈ రెండిటిని ఎవరైతే కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారో వాళ్ళు భక్తిలో చాలా చక్కగా పురోగతి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ కృష్ణుడికి మధ్యలో జరిగిన ఒక కన్వర్జేషన్ గురించి చెప్తున్నారు. ఆహ్, ఒకసారి యుధిష్ఠిర మహారాజ్ కూడా సేమ్ క్వెషన్ కృష్ణుడిని అడిగారనమాట. ఇదే క్వెషన్ ఎందుకు శివుడు చాలా చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన డివోటీస్ మాత్రం చాలా హైగా కనిపిస్తారు. హైఫైగా ఉంటారు. అదే విష్ణుమూర్తి హైఫైగా ఉంటారు. ఆయన డివోటీస్ ఏమో పాపర్స్ లాగా ఉంటారు. అంటే బెగ్గర్స్ లాగా ఉంటారు అని అడుగుతారనమాట. దానికి కృష్ణుడు ఏం చెప్తారంటే ఆహ్, హ్మ్. ఆ! కృష్ణుడు ఏం చెప్తారంటే, ఆయన ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది డివోటీస్ జీవితాల్లో ఆహ్, ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో కృష్ణుడు వాళ్ళని డైరెక్ట్ కేర్ తీసుకుంటారనమాట. వేరే వాళ్ళకిచ్చి మనం అదేం శ్లోక అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే యోగక్షేమం వహామ్యహం. నేను డైరెక్ట్‌గా నా డివోటీస్‌ని కేర్ చేసుకుంటాను. నేను వాళ్ళ గురించి చూస్తాను అని కృష్ణ చెప్తాడనమాట. అయితే కృష్ణుడిక్కడ డివోటీస్‌తో 2 రకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక ఒక సెట్ ఆఫ్ డివోటీస్‌తో ఎలా ఉంటాడంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటాడనమాట. హ్మ్. వ్రజే ప్రసిద్ధం. దానిలో వస్తుంది కదండీ! భగవంతుడు ఏం చేస్తారు, మొత్తం మన పాపాల్ని తీసుకుంటాడు. మన పాపాలతో పాటు మనకున్న ఆ మంచివి అన్నీ కూడా తీసేసుకుంటాడనమాట. మనం ఎన్ని సార్లు ట్రై చేయండి. ప్రభుపాద్ కూడా ఆయన బిజినెస్ అంతా పోయినప్పుడు ఆయన చాలా సార్లు ట్రై చేస్తారనమాట. 2, 3 సార్లు అలా ట్రై చేస్తారు. ఆ బిజినెస్‌ని మళ్ళీ ఆహ్, స్టార్ట్ చేసి ఆ బిజినెస్‌ని మళ్ళీ స్టార్ట్ చేసి, ఎలా అయినా మళ్ళీ ఆహ్, ప్రాపర్‌గా తెచ్చుకోవాలి. ఫ్యామిలీని కరెక్ట్‌గా రన్ చేసుకోవాలి. అలాగా ఆలోచిస్తారు. కానీ వర్కౌట్ అవ్వదనమాట. ప్రభుపాద్ ట్రై చేస్తూ ఉంటారు. కృష్ణ ఇంకో పక్క నుంచి అవన్నీ తీసేసుకుంటూ ఉంటారనమాట. బిజినెస్ లాస్ వచ్చినట్టు చేస్తారనమాట. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ డివోటీస్‌తో ఈ రకంగా యాక్ట్ చేస్తారు. ఇంకొక సెట్ ఆఫ్ డివోటీస్‌తో ఎలా ఉంటారంటే, వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ కృష్ణ మిగతా దేవుళ్ళలా కాదనమాట. ఆయన నిజంగా చాలా చాలా స్పెషల్. మన అమ్మ మనల్ని ఎంత కేర్ తీసుకుంటుందో అంత కేరింగ్ ఉంటుందనమాట. కొంతమంది క్రోర్స్ ఆఫ్ అమ్మలు
కలిస్తే ఎంత ప్రేమ ఉంటుందో, అంత ప్రేమ మన మీద ఉంటుందనమాట కృష్ణకి. అందుకనే మనం మనకి కృష్ణ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకోవడం మనకి వస్తే, భగవంతుడు వాటిని ఇంకా ఇంకా అంటే ఒకవేళ మనం మనకున్న ఆహ్, ఐశ్వర్యాల్ని వాటిని భగవంతుడి సేవలో కనుక మనం యూజ్ చేస్తున్నామనుకోండి, ఏం ప్రాబ్లమ్ లేదు. భగవంతుడిస్తాడు. ఒకవేళ మనం నా పిల్లలెలాగా, నాకెలాగా ఇదంతా మనం ఈ రకంగా నేను, నేను అని సెంటర్‌లో పెట్టుకుంటున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, మనకున్న వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేస్తారనమాట. ఉన్న ఆహ్, మన దగ్గర ధనము అవన్నీ తీసేసి ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడైతే ధనం పోతుందో ఆటోమేటిక్‌గా మన రిలేటివ్స్‌కి వాళ్ళందరికీ కూడా మనల్ని ఇంకా దూరం పెడతారనమాట. అమ్మో! వీళ్ళేంటి కృష్ణ, కృష్ణ అన్నారు. ఇలాగా ఈ రకంగా అయిపోయారు. ఎంత వాళ్ళకర్థం కాదనమాట. భగవంతుడు ఆయన డివోటీస్‌తో ఆయన ప్రపంచానికి ఒక ఏమంటారు? ఒక లెసన్ చెప్తున్నారనమాట. ఒక గుణపాఠం నేర్పిస్తున్నారు. నా డివోటీస్ ఎంత ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఇలా ఉంటారు వాళ్ళు అని చూపిచ్చడం అనమాట. ఏమి లేకపోయినా సరే చాలా సెల్ఫ్ సాటిస్ఫైడ్‌గా ఉంటారు డివోటీస్ ఎప్పుడు. అన్నీ పోయినా ప్రభుపాద్ ఎప్పుడూ కూర్చొని మనం కోట్ల కొద్దీ ఆస్తులు పోతే జనరల్‌గా అయితే కొంతమంది ఏడుస్తారు. కానీ అదే భక్తుల్ని తీసుకుంటే వాళ్ళేం బాధపడరు. చాలా ఇంకా ఏంటంటే, తీసేసుకో మంచిది నా దగ్గర అన్నీ ఖాళీ అయిపోతేనే మంచిది. నేను ఏ బరువు లేకుండా హ్యాపీగా ఫ్రీగా ఉంటాను. నేను చాలా హ్యాపీగా భక్తి చేసుకోవచ్చు అని డివోటీస్ ఏంటంటే అలాంటి కండిషన్‌లో కూడా వాళ్ళు కూర్చొని బాధపడిపోరనమాట. భగవంతుడి గురించి ఆళ్ళకి బాగా తెలుసు కాబట్టి, ఆ జరుగుతున్నదంతా కూడా వాళ్ళ మంచి కోసమే. భగవంతుడు నన్ను ఆయన వైపుకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం చేసుకుంటారనమాట. ఇంకా ఇంకా ఇస్తున్నా సరే భగవంతుడు ఇంకా ఐశ్వర్యాన్ని మన దగ్గర ఆల్రెడీ ఉంది. అయినా ఇంకా ఇస్తున్నా సరే, వాళ్ళు నాకు ఎందుకంటే భగవంతుడు నాకు చూడు నేను బాగా సేవ చేస్తున్నాను. అందుకే నాకన్నీ ఇస్తున్నారు. ఆ రకంగా ఆలోచించరనమాట. ఇంకా ఈ వస్తున్న భగవంతుడు నాకింత ఇస్తున్నారంటే నేనింకా ఎక్కువ ఏదో సేవ చేయాలి. అప్పుడు మనలో చాలామంది మదురై యాత్రకి వెళ్ళాం గదండీ! అప్పుడు గురు మహారాజ్ వచ్చారు. అప్పుడు ఒక జ్యువెల్లరీ షాప్ అయిన బలరాం ప్రభు ఆయన జ్యువెల్లరీ షాప్ మేనేజర్ ఒక ఓనర్ అన్నమాట. ఆయన దగ్గర చాలా షాప్స్ ఉన్నాయంట. 50 ఎంతో చాలా చాలా షాప్స్ ఉన్నాయి ఆయనకి మదురైలో, ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్‌లో. అయినా సరే ఆయనకున్న 5,000 మంది పని వాళ్ళందరినీ కూడా ఆయన ఈ గురు ఆజ్ఞ ప్రోగ్రామ్‌లో పెట్టి ఎంత బాగా చేశారండి ఆ ప్రోగ్రామ్‌ని. మీలో కొంతమంది కూడా వచ్చారు. ఎంత చక్కగా జరిగింది ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. అంటే ఒక డివోటీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఇదంతా నేనెలా భగవంతుడి సేవకు ఉపయోగించాలి, ఆ రకంగా ఆలోచిస్తారనమాట. ఒకే ఒక ఇన్‌స్ట్రక్షన్ నువ్వు భక్తులందరికీ బాగా సర్విస్ చెయ్యి అని గురు మహారాజ్ చెప్పారంట. ఇంక అంతే ఆయన. ఆయనకొచ్చే ప్రాఫిట్ ఏమొచ్చింది, ఏంటి అవన్నీ ఇంక లేదు. మొత్తం అంతా ఆయన దగ్గర ఏముందో అదంతా గూడా ఈ భక్తుల సేవలోనే ఆయన యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడో రాజుల టైంలో వాళ్ళలా ఉన్నారని మనం విన్నాము. ఇప్పుడు కూడా చాలా మంది డివోటీస్ ఏంటంటే, వాళ్ళు ఒక సింగిల్ హౌస్ తీసుకొని సింగిల్ రూమ్ తీసుకొని ఉండడము. తర్వాత వాళ్ళకి ఆ సాలరీలో వచ్చే కంప్లీట్ సాలరీ ఏదో బేసిక్ నీడ్స్ కోసం వాళ్ళు ఉంచుకోవడం. మిగతాదంతా కూడా భగవంతుడు ఆయన భక్తుల సేవలో వదిలేయడం అన్నమాట. ఆ రకంగా గూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే భగవంతుడు వాళ్ళని ఆహ్, వాళ్ళ దగ్గరున్నదంతా రిమూవ్ చేసినా వాళ్ళేం బాధపడిపోరు. ఇదేంటి నాకీ పరిస్థితి అని కూర్చొని ఏడవరనమాట. వాళ్ళసలు బాధే పడరు. భగవంతుడు ఇంకా ఇంకా ఇస్తున్నా సరే వచ్చిన వాడితో అటాచ్‌మెంట్ కూడా డెవలప్ చేసేసుకోరనమాట. 2 కేసెస్‌లో కూడా చాలా న్యూట్రల్‌గా ఉంటారు. అక్కడ వాళ్ళకి కావాల్సింది భగవంతుడు. అందుకే భగవంతుడేంటంటే ఆయన డివోటీస్‌తో ఆయన చాలా బాగా ఆడుకుంటారనమాట. అప్పుడు వేరే వాళ్ళకి మిగతా నాన్ డివోటీస్‌కి మిగతా వాళ్ళందరికీ చూపిస్తారనమాట. నా డివోటీస్ ఇలా ఉంటారు. ఎలాంటి తర్వాత ఇంకా ఏంటంటే నేను ఈ కాస్ట్‌కి సంబంధించిన దాన్ని, లేకపోతే నేను ఈ కంట్రీకి సంబంధించిన దాన్ని, లేకపోతే ఇలా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం, ఇలా మెటీరియల్ డిజిగ్నేషన్స్ ఏవి ఉండవనమాట. ఇవన్నీ మెటీరియల్ డిజిగ్నేషన్స్ బాడీకి సంబంధించినవి. నేను ఇండియాలో ఉన్నాను, లేకపోతే మాది బెంగుళూరులో ఉన్నాను, లేకపోతే నేను ఈ పర్టిక్యులర్ కంపెనీలో పనిచేస్తున్నాను, లేకపోతే మా పిల్లలు ఇలా ఉన్నారు, లేకపోతే నేను ఈ కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఏంటంటే మన
బాడీకి సంబంధించినవి. భక్తులనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ డిజిగ్నేషన్స్ అన్నిటికి కూడా ఈ మెటీరియల్‌గా ఉండే భౌతిక పరంగా ఉన్న ఈ డిజిగ్నేషన్స్ అన్నిటికి కూడా వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారనమాట. ఇవన్నిటి గురించి పట్టించుకోరు. కర్మఫలం ఆశించరు. భగవంతుడు ఏదిస్తే దాంతో వాళ్ళు కంప్లీట్‌గా సాటిస్ఫైడ్‌గా ఉంటారనమాట. మనం సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా తీసుకుంటారనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పాండవులనమాట. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు. ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డారు. వాళ్ళని చూసి భీష్ముడు చాలా బాధపడిన సందర్భాలున్నాయి. అయ్యో! యుధిష్ఠిర మహారాజు తర్వాత ఈ పాండవులు ఐదుగురు కూడా చాలా ధర్మ మార్గంలో నడుస్తున్నారు. అయినా వీళ్ళకేంటి ఇన్ని కష్టాలొస్తున్నాయి. ఇంత బాధలు అని ఆయన ఫీలవుతారు కానీ పాండవులేంటంటే ఈవెన్ కుంతి మహారాణి కూడా ఈ యుద్ధమంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు కుంతి మహారాణికి చెప్పి వెళ్ళిపోవాలి అనుకునే టైంలో ఆవిడ కొన్ని మనకు కుంతి మహారాణి ప్రేయర్స్ ఒస్తాయి కదండీ! అక్కడ కూడా ఆవిడ అంటారు. కుంతి మహారాణి చెప్తుందనమాట. "మీరు ప్రాబ్లమ్స్ ఉన్నన్నాళ్ళు మాతో ఉన్నారు. ఇప్పుడేమో మమ్మల్ని ఒక మంచి పొజిషన్‌లో పెట్టి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ ఉంటేనే మాతో ఉంటానంటే మాకు ప్రాబ్లమ్సే కావాలి. మాకివన్నీ వద్దు" అని ఆవిడ చాలా చక్కగా ప్రేయర్స్ చేస్తుందనమాట. తర్వాత ఏంటంటే ఎలాంటి కర్మ ఫలము మనం చేసే కృష్ణుడికి చేసే ప్రతీదీ కూడా ఆయనెలా పడతాడు, ఎలాగ ఆయన్ని హ్యాపీగా చేయాలి అనే దాంతోని మాత్రమే ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా భక్తులు కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం మాత్రమే కర్మలన్నీ చేస్తూ ఉంటారనమాట. కంప్లీట్‌గా కృష్ణుడు మా ప్రొటెక్టర్. ఇలా కంప్లీట్‌గా వాళ్ళు ఏంటంటే భగవంతుడి తత్వాన్ని, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటారనమాట. ఇది రియల్‌గా లైఫ్ అంటే ఇది. మనం భౌతికంగా ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా కూడా ఏంటంటే మన ఆహ్, మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే కృష్ణుడు యుధిష్ఠిర మహారాజ్‌కి ఆన్సర్ చేసేటప్పుడు భక్తులకి వాళ్ళు ఏవైతే అనుభవిస్తున్నారో అదంతా కూడా ఏంటంటే, భక్తుల విషయంలో ఒకలాగా ఉంటుంది. కర్మీస్ ఎవరైతే ఉంటారో, కర్ములు ఎవరైతే ఉంటారో, వాళ్ళ విషయంలో ఒక రకంగా ఉంటుందనమాట. భక్తుల విషయంలో ఏంటంటే, భగవంతుడు వాళ్ళ కష్టాలు అనుభవించినా, వాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నా, ప్రతిదానికి రీజన్ అనేది భగవంతుడు. భగవంతుడు చేసిన అరేంజ్‌మెంట్ అనమాట. ఎందుకు? నా భక్తులు ఎలాంటి కేస్‌లో అయినా చాలా ధనం లభించినా సరే, వాళ్ళలాగే ఉంటారు. మనకి 'రఘునాథదాస్ గోస్వామి' ఆయన ఎలా ఉండేవారంటే జమీందారు కొడుకు. అయినా సరే మహాప్రభువుని చూడ్డానికి పదే పదే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఆయన తండ్రి పట్టుకోవడము, మళ్ళీ తీసుకొనెళ్ళడం. మళ్ళీ ఇప్పుడు మహాప్రభువుని కలవడం కోసం అన్నీ త్యాగం చేసి, అన్నీ వదిలేసుకొని వచ్చేయడానికి రెడీగా ఉంటారు. పోనీ వాళ్ళందరూ కాదు. పోనీ అదంతా మన కళ్ళ ముందు జరిగింది కాదు. మన గురు మహారాజ్ జయపతాక స్వామి గురు మహారాజ్ ఆయనేం చేశారంటే ఆయన తాతగారు వాళ్ళందరూ మల్టీ మిలియనీర్స్ అన్నమాట. మల్టీ బిలియనీర్స్. ఆయన కూడా ఏం చేశారంటే అన్ని 19 ఇయర్స్ వచ్చేసరికి మొత్తం అంతా వదిలేసారు. భగవంతుడి దగ్గరికి వచ్చేసారన్నమాట. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నా సరే వాళ్ళకి అటాచ్‌మెంట్ అనేది ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే యుధిష్ఠిర మహారాజ్‌తో ఆహ్, భక్తులకి ఉండేది మంచైనా, హ్యాపీనెస్ అయినా, డిస్ట్రెస్ అయినా అంటే సుఖమైనా, దుఃఖమైనా సరే 2 కూడా భగవంతుడి ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట. భగవంతుడు వాళ్ళకి పర్సనల్‌గా సుఖం అనేది ఇస్తారు. లేక పర్సనల్‌గా దుఃఖం అనేది ఇస్తారు. ఎందుకంటే లోకానికి చూపించడానికి. అదే కర్ముల విషయంలో అయితే వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి చాలా అటాచ్డ్‌గా ఉంటారు. చేసే ప్రతి కర్మ కూడాను వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలు ఎలా తృప్తి పడతాయి, వాళ్ళెలా సంతోషపడతారు, వాళ్ళ బాడీకి సంబంధించిన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఎలా సుఖపడతాయి, వీటన్నిటి గురించి ఆలోచిస్తారు కర్ములనేవాళ్ళు. అందుకనే వాళ్ళ జీవితంలో జరిగే ప్రతీదీ కూడా కర్మ ఫలితానుసారం జరుగుతూ ఉంటుందనమాట. అందుకే ఈ కేస్‌లో అంటే భక్తుల కేస్‌లో వాళ్ళు ఈ వాళ్ళకి మెటీరియల్ ఎంటాంగిల్‌మెంట్ అనేది ఉండదు. అంటే భౌతిక బంధనాలు అనేవి ఉండవన్నమాట. అన్నిటి నుంచి వాళ్ళు ముక్తులుగా ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. అదే ఈ కర్మీస్ అయితే మాత్రం వాళ్ళు చేసే ప్రతి పని కూడా వాళ్ళని కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉండేటట్టు చేస్తుందన్నమాట. అందుకని వాళ్ళు ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తారో, పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు
అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్‌లోకి వెళ్తారు. స్వర్గలోకాలకు వెళ్తారు. వాళ్ళెప్పుడైతే చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారో ఇంకా అనుభవించాలి, ఇంకా నేను సంతోషపడాలి, నేను, నాది, నాది, నా అనే దాంతో ఉండిపోయి వాళ్ళేం చేస్తారంటే ఏదైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళు ఇంకా హెలిష్ ప్లానెట్స్‌లోకి అంటే నరకలోకాల్లోకి వెళ్ళిపోతారనమాట. అదే భక్తుల విషయంలో వాళ్ళు ఆహ్, ఇక్కడ ఏం చెప్పారంటే భక్తులెప్పుడూ కూడా భగవంతుడి యొక్క పర్సనల్ కేర్‌లో ఉంటారు. కాబట్టి భక్తులు ఏమైనా తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా వాళ్ళు ఈ కర్ముల్లాగా పైకి కిందకి తిరగరనమాట. అంటే పైకి కిందకి అంటే నా ఉద్దేశము పైలోకాలకి స్వర్గలోకాలకి లేకపోతే నరకలోకాలకి వెళ్ళరనమాట. వెళ్ళకుండా వాళ్ళెప్పుడు ఎక్కడుంటారండి? భగవంతుడి ధామానికి చేరుకుంటారనమాట. ఎందుకంటే తప్పులు చేసినప్పుడు వాళ్ళకి ఆ బుద్ధి అనేది ఉంటుందనమాట. వెంటనే రియలైజ్ అవుతారు. అమ్మో! ఏంటి నా బిహేవియర్ ఏంటి? నేనేం చేస్తున్నాను? పెద్ద పెద్ద తప్పులైతే ఎవరినో పొడిచి చంపేయడాలో, లేకపోతే ఎవరినైనా హర్ట్ చేయడము, చాలా బాగా ఇబ్బంది పెట్టడం, లేకపోతే వేరే వాళ్ళదేమైనా ఆక్యుపై చేసేసుకోవడం, ఇలాంటి పెద్ద తప్పులైతే ఎలాగో భగవద్భక్తులు చేయరు. ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి భగవంతుడు చెప్తారు కదండీ! ఆహ్, అది దదామి బుద్ధి యోగం తం. మనం ఎప్పుడైతే భగవంతుడి శరణాగతిలో ఉంటామో, తప్పు చేయగానే మనకు ఆ బుద్ధి అనేది భగవంతుడిస్తాడు. నువ్వు నేను తప్పు చేశాను. అయ్యో! ఎందుకిలా జరిగింది? అని చెప్పేసి వెంటనే రియలైజ్ అయ్యి, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి చూస్తారు. ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టడానికి అస్సలు ట్రై చెయ్యరనమాట. అలాంటి వాళ్ళని అంటే భగవంతుడు వాళ్ళ గురించి పర్సనల్ కేర్ తీసుకుంటారు. దానికిక్కడ మనం అజామిలుడు ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట. అజామిలుడి విషయంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు ఆహ్, యమరాజు, యమభటులు వస్తారు. అజామిలుడిని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే అదే టైంలో విష్ణుదూతలొచ్చి లేదు ఈయన చాలా చక్కగా భగవంతుడి నామాన్ని చెప్పారు. ముందు కూడా అజామిలుడు భగవంతుడి నామం చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే యమభటులొచ్చారో వాళ్ళని చూసి భయపడి అప్పుడు కూడా ఆయన భగవంతుడి నామం నారాయణ అని చెప్పడం జరిగింది. కానీ 2 కేసుల్లో చాలా తేడా ఉందన్నమాట. ఫస్ట్ టైమ్ ఆయన అంటే ఆయన కొంచెం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆయన ఎగ్జాక్ట్‌గా భక్తి మార్గంలో లేరన్నమాట. అజామిలుడు కేస్‌లో అప్పుడు ఆయన కర్మకాండ ప్రాసెస్‌లో ఉన్నారు. కర్మకాండలో ప్రాసెస్‌లో భాగంగా ఆయన భగవంతుడి నామం చెప్పేవాళ్ళు. మనం 10 అఫెన్సెస్‌లో చూస్తాం కదా! 10 నామాపరాధాల్లో ఒకటి మనం ఈ భగవంతుడి నామం చెప్పడం అనేది కర్మకాండలాగా చూడకూడదు అని మనకి ఎనిమిదవ అఫెన్స్ వస్తుంది కదా! ఎనిమిదవ అపరాధం వస్తుంది గదా! ఆ రకంగా ఆయన చేసేవాళ్ళనమాట ముందంతా. ఎప్పుడైతే యమదూతల్ని చూసినప్పుడు ఆయన నారాయణ, నారాయణ అని చెప్పేసి వాళ్ళ కొడుకుని గట్టి గట్టిగా పిలుస్తారో, అప్పుడేంటంటే ఆయన మనసులో ఇంకా ఏమీ లేదనమాట. క్రిస్టల్ క్లియర్. జస్ట్ నామం చెప్పారు. అందుకే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఆయన నామప్రదం చేసినట్టు అవుతుంది. తర్వాత ఇప్పుడు యమదూతలొచ్చినప్పుడు అజామిలుడు చెప్పిన ఆ నామం ఆహ్, నామభా స్టేజ్‌లోకి ఆయన వచ్చేసినట్టే అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళిపోయి అక్కడ ఆయన కూర్చొని తపస్సు చేసి తర్వాత ఇంకా ఆయన శుద్ధనామం స్టేజ్‌కెళ్లారు. భగవంతుడి ధామానికి చేరుకోవడం అనేది జరిగిందన్నమాట. అలా ఏంటంటే ఈ అజామిలుడు ఆహ్, అజామిలుడిని మొత్తానికి యమదూతలు తీసుకొని వెళ్లరు. ఈ విష్ణుదూతలు కూడా తీసుకొని వెళ్లరనమాట. విష్ణుదూతలు మొత్తానికి యమదూతల్ని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత యమభటులు వెళ్లి అజామిలుడి గురించి యమరాజుకి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారు, ఆయన ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏమిస్తారంటే మీకు ఎప్పుడు కూడా మీరు ఎవరైతే ఒక్కసారి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ అండి. యమరాజు ఆయన మెసెంజర్స్‌కి ఆయన దూతలకి చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎవరైతే ఒక్కసారి కూడా భగవంతుడి నామం చెప్పరో, భగవంతుడి గుణగణాల్ని కీర్తించరో, భగవంతుడి లీలల గురించి మాట్లాడుకోరో, ఆయన రూపం గురించి మాట్లాడరో అలాంటి వాళ్ళని మాత్రమే అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే మనం వెళ్ళాలి. తర్వాత ఎప్పుడైతే భక్తుల జోలికి పొరపాటున కూడా వెళ్ళొద్దు అని యమరాజు చెప్తారనమాట. అంతే కాకుండా భక్తుల్ని ఎక్కడైనా మీరు విష్ణు భక్తులు కనిపిస్తే, వైష్ణవులు కనిపిస్తే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్తారనమాట. ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి యమరాజుని పంపిస్తారు. ఆ తర్వాతంతా మళ్ళీ వాళ్ళ కన్వర్జేషన్ అంతా మళ్ళీ డిఫరెంట్.
అయితే మొత్తానికి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి నామం తీసుకుంటామో, వెంటనే మనం భగవంతుడి కేర్‌లోకి వెళ్ళిపోయినట్టే. తర్వాత ఎప్పుడైతే భగవంతుడి కేర్‌లో ఉంటామో, భగవంతుడు మనకి చాలా అవకాశాలిస్తూ ఉంటారనమాట. అవకాశాలిచ్చి దేనికి అవకాశాలిస్తారు? భగవంతుడి ధామానికి మనం చేరుకోవాలి అనే దాంతో మనకి చాలా అవకాశాలిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంకొక క్వెషన్ కూడా అడిగారనమాట. సుఖదేవ్ గోస్వామిని. పరీక్షిత్ మహారాజు అడుగుతారు. ఆ! ఒకవేళ భగవంతుడు మొత్తం ఆయన ఫుల్ పవర్‌ఫుల్ అయినప్పుడు ఆయన భక్తుల్ని ఆయన డిస్ట్రెస్‌లో పెట్టి, అంటే దుఃఖంలో పెట్టి, బాధలో పెట్టి ఎందుకు ఆయన చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తారనమాట. దానికి ఇక్కడేంటంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆహ్, హ్మ్. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఎంత కుంతి మహారాణి ప్రేయర్స్‌లో కుంతి మహారాణి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాగా ఆవిడ యాటిట్యూడ్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది అనేది మనం భాగవతంలో చూసాం కదా! ఇక్కడ దానికి ఆన్సర్ భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, ఇది అర్జునుడికిను ఆహ్ కృష్ణుడికి మధ్యలో యుధిష్ఠిర మహారాజ్‌కి, కృష్ణుడికి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ అన్నమాట. ఇక్కడ ఎందుకు నువ్వు నీ భక్తుల్ని కష్టాల్లో పెట్టి ఎందుకు వాళ్ళని మార్చాలనుకుంటున్నావు? అనే దానికి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పారు అనంటే, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంతా సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు మన ప్రార్థనలు ఒకలా ఉంటాయి. మన లైఫ్‌లో ఏదైనా గడబడ జరిగినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం చేసే ప్రార్థనలు చాలా, చాలా ఇంటెన్సిఫైడ్‌గా ఉంటాయన్నమాట. చాలా డీప్‌గా ఉంటాయి ఆ ప్రేయర్స్. అది ఇక్కడ హైలైట్ చేస్తున్నారనమాట. కుంతి మహారాణి కూడా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటేనే నువ్వు మాతో ఉంటే మాకింకా ప్రాబ్లమ్స్ ఇవ్వు. అంటే వాళ్ళ ఆహ్, ఎంత గ్రేట్ డివోటీస్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళెలా ఆలోచిస్తారు అనేది లోకానికి చూపించడానికి భగవంతుడు ఆయన డివోటీస్‌ని ఆయన డిస్ట్రెస్‌లో పెడతారు. కానీ భక్తుల వైపు నుంచి ఇది భగవంతుడు ఆలోచించే విధానం. అది మనం భక్తుల వైపు నుంచి ఆలోచించామనుకోండి, వాళ్ళెలా ఆలోచిస్తారు? ఓకే. నా కష్టం నేను అనుభవిస్తున్న ఈ కష్టము కృష్ణాని తృప్తిపరిస్తే, ఓకే. ప్రాబ్లమ్సే రాని. నేను ఇలాగే కష్టపడతాను. ఎందుకంటే ఆయన సాటిస్ఫై అవుతున్నాడు గదా! ఆయన హ్యాపీగా ఉన్నాడు గదా! నేను కష్టాలు పడుతుంటే. ఆ మూడ్‌తో ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో అయిపోయిందనమాట ఇంకా. భగవంతుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. హ్మ్. తర్వాత ఇంకా దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాదుల వారిక్కడ చెప్పారు. ప్రహ్లాద్ మహారాజ్ గురించనమాట. ప్రహ్లాదుడు కూడా ఎన్ని కష్టాలండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాణాలు కూడా తీసేయడానికి తండ్రి రెడీ అయిపోయిన హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు అంతే హ్యాపీగా, అంతే ఓర్పుగా ఉన్నాడనమాట. ఎప్పుడు కృష్ణ నన్ను రక్షించు, నన్ను రక్షించు అని అడగలేదు. జస్ట్ ఆయన ప్రేయర్స్ ఆయన 24 అవర్స్ ఎప్పుడూ ప్రహ్లాద్ మహారాజా ఎప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తూనే ఉండేవాడనమాట. ఆహ్, ఎలాంటి ద్వంద్వాలకి కూడా వాళ్ళు డివోటీస్ అనేవాళ్ళెప్పుడూ ఆహ్, బాధపడిపోరనమాట. ఎలాంటి కండిషన్‌లో అయినా సరే వాళ్ళు చాలా నార్మల్‌గా ఉండగలుగుతారు. తర్వాత ఇంకా వీటన్నిటి గురించి చెప్పారు. హ్మ్. ఇక్కడ కృష్ణుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఆయన భక్తులు ఎప్పుడు కూడా ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్ అంటే జీవితంలో రివర్సల్స్ ఎలాంటివి వచ్చినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరనమాట. చాలా మనం ఆహ్, అంటే మనం చూడని ఎప్పుడో భక్తుల గురించి కూడా అంత దూరం కూడా మనం వెళ్ళక్కర్లేదనమాట. ఇప్పుడు ఈ ప్రెజెంట్ కలియుగంలో ఇప్పుడు నడుస్తున్న కాలంలో మన ముందే చాలామంది భక్తులున్నారనమాట. ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. లేకపోతే చాలా ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంకా ఏవేవో ఇష్యూస్ ఉంటాయన్నమాట. అయినా సరే జరుగుతున్నది ప్రతీదీ కూడా యాక్సెప్ట్ అలా తీసేసుకుంటూ ఉంటారనమాట. భగవంతుడు హ్యాపీగా ఉంటే చాలు. భగవంతుడిని తృప్తిపరిస్తే చాలు. లేకపోతే ఆహ్, నేను ఈ కండిషన్‌లో ఉండడం వల్ల ఏదైనా లాభం జరగచ్చు వేరే వాళ్ళకి. అలా అలా అన్నమాట. ఏ కండిషన్‌లో అయినా సరే వాళ్ళు ఆ కండిషన్‌ని
యాక్సెప్ట్ చేస్తారు. భగవంతుడి మీద కంప్లీట్‌గా ఆధారపడి భగవంతుడు ఆహ్, భగవంతుడి మీద కంప్లీట్‌గా ఆధారపడి భగవంతుడికి భక్తియుత సేవ చేయడానికి వాళ్ళెప్పుడూ రెడీగానే ఉంటారనమాట. కంప్లెయింట్ చేయరు. కృష్ణ నేను నీకెంత ఇన్ని చేస్తున్నాను కదా! నువ్వేంటి నాకిన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తున్నావు మళ్ళీ రిటర్న్. ఇలా ఎందుకిస్తున్నావు అని వాళ్ళు కంప్లెయింట్ చేయడం అనేది అసలు ఉండదనమాట. జరుగుతున్న ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు. ఆహ్, ఇంకా ఆ! ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఇంతవరకు ఏంటంటే యుధిష్ఠిర మహారాజ్‌కి తర్వాత కృష్ణుడికి జరిగిన కన్వర్జేషన్ మళ్ళీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ఆహ్, ఇదంతా ఎక్కడి నుంచి ఆ క్వెషన్ స్టార్ట్ అయిందండి. ఆహ్, శివుడికి పూజ చేసే వాళ్ళందరూ చాలా ఆప్యులెంట్‌గా ఉంటారు. విష్ణుమూర్తికి పూజ చేసే వాళ్ళందరూ చాలా ఆహ్, చాలా పేదరికంతో ఉంటారు. ఏమి ఉండవు వాళ్ళకి. ఆహ్, అని ఆ క్వెషన్‌తో స్టార్ట్ అయింది గదా! ఇక్కడ దానికి సుఖదేవ్ గోస్వామి ఇంకా కంటిన్యూ చేస్తూ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఎవరైతే దేవీ దేవతలకి పూజ చేస్తారో, వాళ్ళందరూ ఏంటంటే దేవీ దేవతలు చాలా ఫాస్ట్‌గా సాటిస్ఫై అవుతారు. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే అంతే వెంటనే వాళ్ళకి కోపం కూడా అంతే క్విక్‌గా వస్తుందనమాట. చాలా ఫాస్ట్‌గా కోపం వస్తుంది. చాలా ఫాస్ట్‌గా కోరికలు కూడా ఇచ్చేస్తారు. అన్నీ తీర్చేస్తారు మనకి అని చెప్తున్నారు. అదే భగవంతుడైతే భగవంతుడేంటంటే ఆయన సం స్పెషల్ అన్నమాట కృష్ణ. ఆయనకంత ఆయనంత తొందరగా ఏది ఇచ్చేయరు. తర్వాత మనం తప్పులు చేసినా ఆయన అంత తొందరగా కూడా పనిష్ చేయరనమాట. అది కృష్ణుడిలో ఉండే స్పెషల్ క్వాలిటీ. ఏంటంటే ఆహ్, జనరల్‌గా ఇప్పుడు సిబ్లింగ్స్ మధ్యలో కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళైతే మనం తప్పు చేస్తే మేమెందుకు టాలరేట్ చేయాలి వీళ్ళని? మేమెందుకు భరించాలి వీళ్ళని? వీళ్ళకి వెంటనే ఏదో ఒకటి జరగాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధొస్తుంది. అని హరే కృష్ణ మాతాజీ నెట్ పోయినట్టుంది. నాకే పోయిందా? వాళ్ళు మనకంటే బుద్ధి ఎక్కువుంటుంది కానీ, వాళ్ళు 100% కృష్ణతో సమానం అని మనం చెప్పలేమనమాట. కృష్ణ ఏది తొందరగా ఇవ్వడు. ఇచ్చిందేది కూడా మనల్ని మనల్ని చెడు వైపుకి తీసుకొనెళ్ళే విధంగా ఇవ్వడు అని అదొక పాయింట్ ఇక్కడ అంతే. చెప్తున్నారనమాట. ఆయనకి తొందరగా కోపం రాదు. తొందరగా సాటిస్ఫై కూడా ఆయన అయిపోరనమాట. అంతా చాలా ఆహ్, మనకి ఏది కరెక్టో అదంతా ఆలోచించుకొని ఆయన ఏదైనా చేస్తారు. తర్వాత ఇంకా ఇంకా అలా చెప్తూ ఇప్పుడు ఇంకా హ్మ్, ఈ అసలు పాస్ టైమ్‌లోకి వచ్చారనమాట. ప్రభుపాద ఇంకా నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఈ శకుని అని ఒకతను ఉన్నారు. అతని కొడుకు ఈ వృకాసురుడనమాట. అయితే ఈ వృకాసురుడు ఏం చేస్తాడంటే, ఆయనకి అసురుడు కాబట్టి ఆయనకి కొన్ని కోరికలనేవి ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి త్రిమూర్తులలో ఎవరిని సంప్రదిస్తే మంచిది అనే ఒక పాయింట్ ఆయనకి రైజ్ అవుతుందనమాట. అయితే ఆయన ఫస్ట్ నారదముని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నారదముని దగ్గరికి వెళ్లి అడుగుతారనమాట. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ముగ్గురున్నారు గదా! శివుడు, బ్రహ్మదేవుడు అండ్ విష్ణుమూర్తి. ముగ్గురిలో ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఫాస్ట్‌గా సాటిస్ఫై అవుతారు? నేను ఎవరు సాటిస్ఫై అవుతారో వాళ్ళ కోసం నేను నా కోరికలు తీర్చుకోవడానికి నేను వాళ్ళ కోసం తపస్సు చేస్తాను. వాళ్ళు తొందరగా ప్లీజ్ అయితే నాకు తొందరగా నా కోరికలు తీరిపోతాయి అని ఈ బృకాసురుడు అడగడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ జనరల్‌గా మనం నారదముని గురించి మనం భాగవతంలో చాలా ఎక్కువ విన్నాం అనమాట. ఎంతో మందిని ఆయన ట్రాక్‌లో పెట్టారు. రైట్. అంటే ఇప్పుడు ఒక ధ్రువుడు కానివ్వండి, ఒక ప్రహ్లాదుడు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా నారదముని భగవంతుడి వైపుకు పంపించారనమాట. కానీ ఇక్కడ ఒక అసురుడు, వృకాసురుడు లాంటి అసురుడొచ్చినప్పుడు నారదముని ఎందుకు అంటే మనం ఇప్పుడు దాకా మనంతా ఏం విన్నామండి? శివుడైతే భోలా శంకరుడు. ఆయన మంచి చెడు అవన్నీ ఆలోచించడు. అడగగానే ఇచ్చేస్తాడు. అందుకే ఆయన భక్తులెప్పుడు కూడా
మెటీరియల్‌గా చాలా ఐశ్వర్యవంతంగా, భౌతికంగా చాలా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఆయన ఫస్ట్ వైష్ణవుడు కాబట్టి భగవంతుడి గురించి, భక్తి గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయనెప్పుడు చాలా సింపుల్‌గా ఉంటాడు. ఒక చెట్టు కింద ఉంటాడు. మంచి బట్టలేమి ఏసుకోడు. తర్వాత ఏమి నగలు అన్ని ధరించి ఏమి ఉండడు. చాలా సింపుల్‌గా ఉంటాడనమాట శివుడు. అయితే ఆహ్, ఇలాంటి శివుడు అంటే ఇక్కడ ముగ్గురిలో ఎవరు ఈజీగా సాటిస్ఫై అయిపోతారు అనంటే ఆహ్, శివుడు అని చెప్పేస్తాడనమాట నారదముని అక్కడ. అంతేకాని ఒక ప్రహ్లాదుడిని లేకపోతే ఒక ధ్రువుడిని తీర్చిదిద్దినట్టు ఆహ్, ఆయన్ని అంటే ఆ వృకాసురుడిని విష్ణుమూర్తి వైపుకి వెళ్ళు అని చెప్పడనమాట. ఎందుకంటే అసురుల యొక్క స్వభావం నారదమునికి తెలుసు. ఒకవేళ ఆయన చెప్పినా ఈ బృకాసురుడు ఆహ్, ఏంటంటే తొందరగా ఆ బాడీ ఒక 2 మనం ఇంకో రకంగా కూడా ఆలోచించొచ్చు. ఒకటేంటంటే రాక్షసుల యొక్క స్వభావం నారదమునికి తెలుసు. విష్ణుమూర్తి వైపుకి వెళ్ళమని చెప్పినా విష్ణువు వైపుకి వెళ్ళే అవకాశాలు తక్కువనమాట. నారదమునిని కాకపోతే ఇంకొకళ్ళని అడుగుతారు. ఇంకొకళ్ళని అడిగి శివుడి దగ్గరికే వెళ్తాడనమాట. ఎందుకంటే ఆయనకక్కడ కావాల్సిందేంటి భక్తి కాదు. ఆయనకేవో కొన్ని కోరికలున్నాయి. ఆ కోరికలన్నీ ఫాస్ట్‌గా తీరిపోవాలి. ముగ్గురిలో ఎవరు ఈజీగా సాటిస్ఫై అవుతారో చెప్పండి. నేను ఆళ్ళ దగ్గరికెళ్ళి నా కోరికలు తీర్చేసుకుంటాను అని చెప్తున్నారనమాట. అన్ అని అలా చెప్పారు. తర్వాత అసురుల స్వభావం ఆయనకు తెలుసు. తర్వాత ఇంకొకటేంటి అంటే ఆహ్, ఈ అసుర స్వభావాన్ని అంటే జనరల్‌గా మనం డివోటీస్ గురించి విన్నాం కదా! డివోటీస్ అనేవాళ్ళు పరదుఃఖ దుఃఖి అన్నమాట. యాక్చువల్‌గా ఈ వృకాసురుడు ఆయన శరీరంలో ఉండి ఆయన బాధలు పడుతున్నాడు. కానీ తెలుసుకునే జ్ఞానం లేదు. ఎందుకంటే పూర్తిగా కంటామినేటెడ్ అన్నమాట ఆయన హృదయం. అలాంటి వాళ్ళకి మనం కూర్చొని భగవద్గీత, భాగవతము తర్వాత భగవంతుడి గురించి చెప్తే వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో ఉండరన్నమాట. వాళ్ళ ఆ బాడీ నుంచి ఫాస్ట్‌గా వాళ్ళకి ముక్తి అనేది లభించాలి. అలా లభించాలి అంటే వాళ్ళ కోరికలు ఫాస్ట్‌గా తీరాలి. ఎలాగో మెటీరియలిస్టిక్ కోరికలే. అదెప్పుడు నాశనం వైపుకే దారి తీస్తాయి. సో, కంపల్సరీ ఆయన శివుడిని అప్రోచ్ అవుతాడు. శివుడు తొందరగా కోరికను తీరుస్తాడు. తీర్చినప్పుడు ఆయనకి కంపల్సరీ నెక్స్ట్ ఆ కోరిక వల్ల ఇంకొక ప్రాబ్లమే వస్తుంది. మనం కూడా చాలా సార్లు భగవద్గీతలో నేర్చుకున్నాం గదండీ! మనం మెటీరియలిస్టిక్‌గా మనలో ఎన్ని కోరికలుంటే మన మన పతనం అంత ఎక్కువగా ఉంటుందనమాట. మన కోరికల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ వెళ్తామో భగవంతుడి యొక్క భక్తి పెరుగుతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే భగవంతుడి భక్తి పెరుగుతుందో అది శాశ్వతమైనది. అది మనల్ని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి మనకి హెల్ప్ అవుతుంది. అంతేకాని మన భౌతిక కోరికలు ఏ రకంగానూ మనల్ని భగవద్ధామానికి చేర్చలేవనమాట. ఇవన్నీ కూడా నారదమునికి చాలా బాగా తెలుసు కాబట్టి ఒక ధ్రువుడిని, ఒక ప్రహ్లాదుడిని రీడైరెక్ట్ చేసినట్టు కాకుండా నారదుడేమో ఈ వృకాసురుడిని శివుడి దగ్గరికి పంపిస్తాడనమాట. అప్పుడు ఇంకా ఈ వృకాసురుడు ఏం చేస్తాడంటే కేదార్‌నాథ్ అనే ప్లేస్‌కెళ్ళి అక్కడ హ్మ్. చాలా కఠినమైన తపస్సు చేస్తాడనమాట. ఎవరి కోసము? శివుడి కోసంకి అక్కడ శివుడు అనమాట మెయిన్ డీటీ. అక్కడికి వెళ్లి ఆయన చాలా ఘోరమైన తపస్సు అది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే రాక్షసులు కదా! జనరల్‌గా అయితే ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో భగవంతుడు చాలా మనకి భగవద్గీతలో మనం నేర్చుకున్నాం కదా! పత్రం, పుష్పం, ఫలం తోయం. చాలా సింపుల్ అన్నమాట భగవంతుడు. మనకి ఈవెన్ శివుడు కూడా చాలా ఈజీగా ప్లీజ్ అయిపోతాడు. అలాంటిది ఇక్కడ రాక్షస స్వభావం వల్ల వాళ్ళ ఆలోచన అదంతా ఎలా ఉంటుందంటే, ఈ వృకాసురుడు తన బాడీని కట్ చేసుకొని, ఆ ఫ్లెష్ తీసుకొనెళ్ళి ఫైర్‌లో వేస్తూ ఉంటాడనమాట. ఆ రకంగా ఆయన ఆ ఫైర్ సాక్రిఫైస్ అనేది చేస్తూ ఉంటాడు. ఏది చేయాలన్నా మెయిన్ ఈ ఫైర్ సాక్రిఫైసెస్ అనేవి అప్పట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనకైతే ఇప్పుడు ఇవన్నీ మన ఈ ఫైర్ సాక్రిఫైస్‌లవి చేయక్కర్లేదు. మనం ఒకే ఒక యజ్ఞం చేస్తాము. అది నామ సంకీర్తన యజ్ఞం అనమాట. ఆ! అలాగా ఈ వృకాసురుడేంటంటే అంత ఘోరమైన తపస్సు. ఇంకా ఏంటంటే ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ అలా అయిపోతుంది. ఇంకా శివుడు ప్రత్యక్షం అవ్వలేదు. వృకాసురుడు తొందరగా రిజల్ట్ కావాలన్నమాట. అందుకే ఇంకా ఫైనల్‌గా ఏం చేస్తాడంటే ఆయన తల తీసేసుకోవడానికి తల కట్ చేసుకొని ఫైర్ సాక్రిఫైస్‌లో ఆ హోమగుండంలో వేసేయడానికి ఆయన రెడీ అయిపోతాడన్నమాట. ఇంక అందుకని ఆ టైంలో ఇంకెప్పుడైతే ఆయన వెళ్లి ఆహ్, గంగా నదిలో ఆయన ఆ నదిలో ఒక నదిలో దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి
తల కూడా జుట్టంతా తడిగా ఉంటుంది. బాడీ అంతా తడిగా ఉంటుందనమాట. అలా వస్తాడనమాట. ఒక పశువుని ఏ రకంగా అయితే ఆహ్, బ దేవీ దేవతల ముందు ఆహ్, ఆహ్, హ్మ్, సాక్రిఫైస్ చేస్తారో, ఆ రకంగా ఈ బృకాసురుడేంటంటే తన బాడీ నుంచి ఆ తలని కట్ చేసుకోవడానికి, సెపరేట్ చేయడానికి ఆయన రెడీ అయిపోతాడనమాట. బలి ఇచ్చుకోవడానికి. తనని తాను బలి ఇచ్చుకోవడానికి రెడీ అయిపోతాడనమాట. అప్పుడు ఆ టైంలో శివుడు అక్కడ ప్రత్యక్షం అవ్వడం అనేది జరుగుతుంది. శివుడు ఇంకా అడుగుతాడనమాట. "ఎందుకు నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? యాక్చువల్‌గా నేను చాలా ఈజీగా ప్లీజ్ అయిపోతాను. గంగా వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌తో నాకు అభిషేకం చేస్తే చాలు. అది నువ్వు నాకు సమర్పిస్తే చాలు. నువ్వు నాకు నీ తల కట్ చేసి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? ఇంత కఠినంగా ఎందుకు తపస్సు చేసి నన్ను మెప్పించాలని చూస్తున్నావు? ఇదంతా అక్కర్లేదు. నన్ను జస్ట్ నార్మల్‌గా వాటర్ సమర్పించుకున్నా నాకు చాలు. దాన్ని ఆహ్, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తారనమాట. అదే ఇక్కడ ఒక శివ భక్తుడికి, లేకపోతే ఒక విష్ణు భక్తుడికి ఉన్న తేడా అన్నమాట. విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంత కఠినంగా మాంసాన్ని కట్ చేసుకొని ఇచ్చేయడం అంత చెయ్యరనమాట. ఎందుకంటే వాళ్ళకి కృష్ణ తత్వం బాగా తెలుసు. ఎలా భగవంతుడిని తృప్తిపరచాలి. ఓన్లీ భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తృప్తిపరచగలము. అందుకని మెటీరియలిస్టిక్‌గా మనం ఎంత ఉన్నా సరే అవన్నీ భగవంతుడికిచ్చినా ఆయన అన్నిటికి సోర్స్ ఆయన. ఆయనకి మనం ఇచ్చేదేంటి? ఇంకా ఇలాగ తపస్సు చేయగా సెవెంత్ డే కంటిన్యూయస్‌గా 6 డేస్ అయిపోయాక సెవెంత్ డే అప్పుడు ఆహ్, ఆహ్, అంటే శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షం అయిన తర్వాత ఇంకా శివుడు అవన్నీ మాట్లాడతారు. సరే ఇప్పుడు నీకేం కావాలో అడుగు అనంటే, ఇంకా నువ్వు అంటే ఇక్కడ శివుడు కూడా ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారనమాట. ఈ బుక్‌లో ఏం చెప్తున్నారంటే ప్రభుపాదులు వారు అక్కడ శివుడు ఎందుకు సాటిస్ఫై అయ్యాడు? ఎందుకు ప్రత్యక్షం అవ్వాల్సొచ్చింది అనంటే, ఆ రాక్షసుడు ఇచ్చిన ఫ్లెష్ అంతా కట్ చేసి ఇచ్చేస్తాడు గదా! దానికోసం ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వలేదనమాట. అసలాయన హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఒక స్టేజ్‌కొచ్చేసరికి 6 రోజులు వెయిట్ చేసాడు. ఇంకా ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తనను తాను అంటే ఆహ్, సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు గదా! ఆత్మ సమర్పణ చేసుకోవాలనుకుంటాడు గదా! అంటే ఆత్మహత్య జేసుకోవాలనుకుంటాడు కదా! అందుకని ప్రత్యక్షమయ్యాడనమాట. ఎందుకు ఇక్కడ శివుడు పరదుఃఖ దుఃఖి. ఆయన భక్తుడు. ఒక వైష్ణవుడు ఎప్పుడూ గూడా తన కోసం వేరే వాళ్ళు సఫర్ అయితే చూడలేడనమాట. మామూలుగా సఫర్ అయినా చూడలేడు. అలాంటిది తన కోసం సఫర్ అయితే అసలు చూడలేడనమాట. ఎప్పుడైతే ఈ రాక్షసుడు తన ప్రాణాన్ని త్యాగం చేసేయాలనుకుంటాడో, తన తలని నరికేసుకొని శివుడికి సమర్పించాలనుకుంటాడో, ఆ బాధ చూడలేక శివుడు ప్రత్యక్షమవుతాడనమాట. అంతేగాని ఈయనేదో గొప్పగా అన్నీ చేస్తున్నాడని కాదు. తర్వాత శివుడు ఆయన్ని టచ్ చేస్తాడనమాట ఇలాగా. టచ్ చేసి మొత్తం ఆయన బాడీ అంతటిని కూడా మళ్ళీ నార్మల్ ముందు ఎలా ఉండేదో అలా తీసుకొనొచ్చేస్తాడనమాట. మనం చైతన్య మహాప్రభు లీలలో వాసుదేవ దత్త గురించి చదివాం కదా! వాసుదేవ దత్త ఏం చేస్తారంటే ఆయన బాడీ మొత్తం ఆ వార్మ్స్ వచ్చేస్తాయన్నమాట. పురుగులన్నీ ఒంటి మీద నుంచి కిందన పడుతూ ఉంటాయి కదా! ఆయనేం చేస్తారు, అయ్యో! నా బాడీ ఇన్ ఈ పురుగుల్ని సాటిస్ఫై చేస్తూ ఉంటే వాటి ఆహారం అవెందుకు మిస్ అవ్వాలి అని అవన్నీ తీసి మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటారనమాట. బాడీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఉంటారాయన. తినండి, తినండి. మీరైనా హ్యాపీగా ఫీల్ అవ్వండి నా బాడీ. నా బాడీ ఎలాగో నాకు ఉపయోగపడదు. మీరైనా దాన్ని తీసుకోండి అని ఆయన పడిపోతున్న పురుగులను కూడా మీద వేసుకొని అదనమాట ఒక డివోటీలో ఉండే లక్షణం అది. కానీ మనం చాలా చాలా డిఫరెంట్ బిహేవియర్స్‌తో ఉంటూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు మనలో కూడా చాలామంది ఏంటంటే భక్తి అంటూ ఉంటాం. ఇంకో పక్క నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ. అంతేకాని వేరే వాళ్ళ గురించి ఆలోచించమనమాట. ఫస్ట్ నాకంతా కంప్లీట్‌గా నా బ్యాగ్ నిండిపోవాలి. తర్వాతే నేను ఇంక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాను. కానీ ఇక్కడ చూడండి వాసుదేవ దత్త, తర్వాత ఇక్కడ శివుడు కానివ్వండి, అలా చాలామంది భక్తులేంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరనమాట. ప్రహ్లాద్ మహారాజ్ కూడా అంత చిన్న ఏజ్‌లో ఉండేటప్పుడు కూడా ఆయన ఆ రాక్షసులందరిని
ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. హిరణ్యకశిపుడు ఓం హిరణ్యకశిపాయ నమః అనండి అని. నారాయణ మంత్రం చదవద్దు, హిరణ్యకశిపుడు మంత్రం చదవండి అని చెప్పేసి నేనే దేవుడు, నన్నే అందరూ పూజించాలి. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడంటే ఆ గురుకులంలో ఉన్న మిగతా పిల్లలందరికీ కూడా తన అందరికీ కూడా విష్ణుమూర్తి గురించి, కృష్ణుడి గురించి చెప్తాడనమాట. ప్రీచింగ్ చేయడం 5 ఇయర్స్ ఏజ్‌లోనే ప్రహ్లాద్ మహారాజ్ ఏమో ప్రీచింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళందరినీ ఆ రకంగా వదిలేస్తే వాళ్ళందరూ హిరణ్యకశిపాయ నమః అనడం వల్ల హిరణ్యకశిపుడు ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా భగవంతుడి నామం చెప్పకుండా వాళ్ళకి దొరికిన ఆ శరీరాన్ని వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఇంకా బాధలు, కర్మలు అనుభవించాల్సొస్తుంది అని చెప్పేసి వాళ్ళందరినీ ఆ దుఃఖాల నుంచి విముక్తి చేయడానికి ప్రహ్లాదుడేమో అంత చిన్న ఏజ్‌లోనే ప్రీచింగ్ స్టార్ట్ చేశారనమాట. ప్రచారం చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఇంకా ఈ అయితే చూడండి ఇక్కడ వృకాసురుడు వృకాసురుడిని నెక్స్ట్ శివుడు అడుగుతారనమాట. "ఏం కావాలి నీకు?" అని. అప్పుడు వృకాసురుడు ఎంత వియర్డ్ అంటే ఎంత ఆహ్, హ్మ్, చాలా డిఫరెంట్ కోరిక కోరుతాడనమాట. ఏమని అడుగుతాడంటే, నా చెయ్యి నేనెవరి మీద పెడితే వాళ్ళ తల బద్దలైపోవాలి అని కోరుకుంటాడనమాట. అది ఆయన కోరిక. అది డీమన్స్‌కి అంటే రాక్షసులకి, భక్తులకి ఉండే తేడా అక్కడే ఉంటుందనమాట. భక్తులనే వాళ్ళెలా ఉంటారు? నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వద్దు. నా వల్లనే కాదు, విడిగా కూడా ఎవరు సఫర్ అవ్వద్దు. అందరూ నేను పోయినా పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళందరూ బావుండాలి. మిగతా వాళ్ళందరూ భక్తి చేయాలి. అందరూ భగవద్ధామానికి చేరుకోవాలి. ఈ ఈ దుఃఖాలయంలో ఎవరు ఉండకూడదు అని కోరుకుంటారనమాట. దశరథ్ మహారాజ్ ఏం చేశారండి? ఆయన నరకలోకాల వైపు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చూసి చాలా చాలా బాధలు అనుభవిస్తూ ఉంటే ఆయనేం చేశారంటే, ఏం చేస్తే నేను వీళ్ళందరినీ కూడా నేను ఈ నరకలోకాల నుంచి బయటపడేయగలను అనే ఆలోచనతో ఆయనేం చేస్తారు, ఆయన ఒకసారి రామ అని చెప్పడం వల్ల ఆయన ఆహ్, ఎంత హ్మ్ పుణ్యమైతే అక్యుములేట్ అవుతుందో, ఆ రిజల్ట్ అంతా కూడా అక్కడ నరకలోకంలో సఫర్ అవుతున్న వాళ్ళందరినీ విముక్తి చేయడానికి వదిలేసుకుంటారనమాట. అది ఒక డివోటీకి ఉండాల్సిన లక్షణాలనమాట. నాది అని కాకుండా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళని భక్తి మార్గంలోకి ఎలా తీసుకొని వెళ్ళాలి. మనకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా పర్వాలేదు. వేరే వాళ్ళ కంఫర్ట్‌గా ఉండాలి. వాళ్ళు భక్తి చేసుకోవాలి. అని వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారనమాట. అదే వృకాసురుడు లాంటి రాక్షసులైతే నేను ఎవరి మీద తల మీద చేయి పెడితే వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నారనమాట. అది భగవంతుడికి అది భక్తులకిను, అభక్తులకి ఉండే తేడా అన్నమాట. ఎప్పుడు వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ శివుడు ఏం చేస్తారంటే మొత్తానికి ఒప్పుకుంటారనమాట. తథాస్తు. ఆహ్, శివుడు కూడా కొంచెం చాలా బాధపడతారనమాట. ఈ టైప్ ఆఫ్ కోరిక ఇవ్వడానికి, ఇలాంటి కోరిక తీర్చడానికి. కానీ ముందే మాటిచ్చేసారు మరి. నేను తీరుస్తాను అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ కాదనలేరు కదా! అందుకే ఇవ్వాల్సొచ్చింది. అయితే ఇక్కడ ఈ ఈ ఈయన అంటే ఈ వృకాసురుడు ఎంత ఆహ్, అంటే రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ఆ రకంగా ఉంటారనమాట. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు గదా! ఆ రకంగా ఏంటంటే, ఈ వెంటనే కోరిక తీర్చగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు. రాక్షసులు వాళ్ళకేంటి ఆ టైంకి ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తారనమాట. శివుడు ఇంత పెద్ద కోరిక నాకు తీర్చాడు గదా! అనే కృతజ్ఞతా భావం లేదు. శివుడి మీద భక్తి కూడా లేదు. ఇచ్చాడనే గ్రాటిట్యూడ్ కూడా లేదు. ఏం చేస్తాడంటే, నువ్విచ్చింది పని చేస్తుందో లేదో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. నీ మీద నేను చేయి పెట్టి టెస్ట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఇదొకటి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రభుపాదుల వారిక్కడ ఏం చెప్తున్నారంటే, పార్వతీదేవిని ఎంజాయ్ చేయాలి. ఆ కోరికతో కూడా శివుడిని చంపేయాలి అనే ఉద్దేశంతో ఓన్లీ అది టెస్ట్ చేయడానికి మాత్రమే కాదు, శివుడిని చంపడానికి. సో థట్ పార్వతీదేవిని ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధితో ఆయన శివుడి తల మీదే చేపెట్టడానికి రెడీ అయిపోతాడనమాట. ఇంకా శివుడు ఏం చేస్తారు ఇంక అక్కడి నుంచి ఎలా కాపాడుకోవాలి పరిగెత్తుతారనమాట ఇంక అక్కడి నుంచి.
పరిగెత్తి అన్ని లోకాలకి వెళ్తారు. ఎవ్వరు ఏమి చేయలేకపోతారనమాట. ఎందుకంటే శివుడిచ్చిన కోరిక అటువంటిది. ఎవరు మధ్యలో వచ్చినా బ్రహ్మదేవుడు కానీ ఎవరి మధ్యలోకొచ్చినా వాళ్ళకి కూడా శివుడికి పట్టిన గతే పడుతుందనమాట. ఇంకా శివుడు పరిగెత్తుకుంటూ వైకుంఠ లోకాలకి వెళ్తారనమాట. అక్కడ శ్వేతద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడేంటంటే ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తారు. వచ్చి వీళ్ళిద్దరిని చూస్తారనమాట. వీళ్ళిద్దరిని చూసి భగవంతుడికి ప్రార్థిస్తారనమాట ఈ శివుడు. ప్రార్థించిన తర్వాత భగవంతుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికొచ్చి వృకాసురుడిని అడుగుతారనమాట. ఇప్పుడు మనకి చాలా ఇది చదువుతున్నప్పుడు నాకనిపిచ్చిందనమాట. మనకి చాలా కరెక్ట్‌గా ఉందనమాట. ఇక్కడ భగవంతుడు ఎలాగా ఒక రాక్షసుడితో బిహేవ్ చేశారు, ఎలాగా ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అనేది చాలా చాలా అవసరం అనమాట. ఈవెన్ మనకి గూడా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటారు గదా! ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పెద్ద బండరాయిలాగా అనుకుంటే మన చెయ్యి ఒకవేళ ఆ బండరాయి కింద ఉందనుకోండి, మనం కొంచెం కూడా మనం కేర్‌లెస్‌గా ఉండి, నా చెయ్యి నేనెందుకు కింద పెట్టాలి? నా చెయ్యి ఎందుకు కిందనుంది? నేను దాన్ని ఎలా అయినా సరే నా చెయ్యి నేను తీసుకుంటాను అని చెప్పేసి మనం ఫాస్ట్‌గా దాన్ని లాగడానికి చూసామనుకోండి ఏమవుతుంది? ఆ బండరాయి మొత్తం వచ్చి చెయ్యి కిందనున్నంత సేపు మన చెయ్యి మాత్రమే నలుగుతుంది. మనం అట్‌లీస్ట్ సేఫ్‌గా ఉన్నాము. అలా కాకుండా మన ఆలోచన లేకుండా ఎలా చేస్తే మనం ఆ పరిస్థితి నుంచి బయటపడతాము అని ఆలోచించకుండా టక్కున లాగడానికి చూస్తే ఏమవుతుంది? ఆ బండరాయి వచ్చి మనకు తగిలి మనకి చాలా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే భగవంతుడు కూడా ఎలాగ వృకాసురుడు ఇప్పుడు భక్తుల్ని డీల్ చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా భక్తిలో ఉంటారు. భగవంతుడు ఏది చెప్తే అది నా మంచికి అనే ఒక నమ్మకంతో ఉంటారనమాట. కానీ ఈ రాక్షసులు ఏంటంటే వాళ్ళు జనరల్‌గా రాక్షసులని ఎవరిని అంటామండి? ఎవరైతే మంచిలో కూడా చెడుని వెతుక్కుంటున్నారనుకోండి. అలాంటి వాళ్ళు జనరల్‌గా అది రాక్షస స్వభావం. అయితే ఇక్కడ వృకాసురుడేంటంటే నీవు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత భగవంతుడు అడుగుతారనమాట. ఏంటి ఇంత పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీ బాడీ అంతా అలసిపోయి ఉంటుంది. నువ్వు నువ్వు నీ బాడీని ఎందుకు కష్టపెడుతున్నావు? చక్కగా హ్యాపీగా నువ్వు ఒక దగ్గర కూర్చో. ఫస్ట్ కొంతసేపు రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మెల్లగా నువ్వు చేయాలనుకున్నది చేద్దువు కానీ అని చెప్పేసి భగవంతుడికి ఏంటంటే మంచిగా మాట్లాడతారు. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు శకుని కుమారుడు కదా! అంటే ఆ మాట వాళ్ళ తండ్రి పేరు ఉపయోగించడం వల్ల అక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ఓకే. ఈయనెవరో కానీ బ్రాహ్మణుడనే అనుకుంటాడు. భగవంతుడిని గుర్తుపట్టే అంత బుద్ధి వృకాసురుడికి లేదు. కాబట్టి ఏమనుకుంటాడు ఈ బ్రాహ్మణుడికి ఓహ్! మా నాన్నగారికి తెలిసిన వాడై ఉంటాడు అని చెప్పేసి ఆ రకంగా ఫస్ట్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు జనరల్‌గా ఈ రాక్షసులనేవాళ్ళు ఎక్కువ బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఎప్పుడైతే అయ్యో! నువ్వింత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావా? నీ బాడీ ఎంత అలసిపోయింది. నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. నీ బాడీ, మైండ్ 2 ప్రశాంతంగా ఉంటాయి. నువ్వెందుకు అనవసరంగా నీ బాడీని ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి బాడీ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ రాక్షసుడు. కాబట్టి ఎప్పుడైతే బాడీ గురించి మాట్లాడారో వాళ్ళు ఎక్కువ బాడీకే ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట వృకాసురుడు. ఆ! భగవంతుడు మాట్లాడే మాటలన్నీ వృకాసురుడికి బాగా నచ్చుతూ ఉంటాయి. ఆ తర్వాత భగవంతుడు ఇంకా ఏం చెప్తారంటే ఆహ్, నువ్వు అసలు శివుడు ఇలాం ఏంటివి అంటే వృకాసురుడు మొత్తం చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు భగవంతుడు అంటారు, "నాకు తెలిసి ఈ శివుడు ఇలాంటి కోరికలు తీర్చడు. నాకెందుకో నీ కోరిక తీరలేదని నాకనిపిస్తుంది. బెటర్ నువ్వేం చేస్తావంటే శివుడు నీకు ఆ కోరిక అంటే ఎవరి తల మీదైతే చేయి పెడితే వాళ్ళ తల బద్దలైపోవాలి అని నువ్వు కోరుకున్నావు కదా! అది శివుడు తీర్చాడంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి ఈ శివుడు ఏం చేస్తాడంటే హ్మ్. ఆహ్, నాకు తెలిసి శివుడు ఈ కోరిక తీర్చి ఉండడు. బెటర్ నువ్వు ఒక పని చెయి. నీ తల మీద నువ్వు చేయి పెట్టుకొని చూడు. ఈ కోరిక తీరలేదనే ఆహ్, ఏమి అవ్వదనే నాకనిపిస్తుంది. నాకు శివుడి మీద నమ్మకం లేదు. ఒకవేళ అవ్వలేదనుకో అప్పుడు ఇక్కడే నువ్వు చంపేయొచ్చు శివుడిని. ఆ! బెటర్ నీకు ఇలాంటి అబద్ధపు వరం ఇచ్చినందుకు నువ్విక్కడే శివుడిని చంపేయొచ్చు. ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎందుకైనా మంచిది.
శివుడి మీద ఎందుకో డౌట్‌గా ఉంది అని చెప్పేసి ఒక డౌట్ రైజ్ చేస్తాడనమాట భగవంతుడు. ఎంత తెలివిగా డీల్ చేస్తున్నారో చూడండి అక్కడ. అప్పుడు ఈ వృకాసురుడు ఏం చేస్తాడంటే చేయి తీసుకొనెళ్ళి తన తల మీద పెట్టుకుంటాడనమాట. పెట్టుకొని ఇంకా అక్కడితో చనిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత భగవంతుడు ఇంకా ఆహ్, భగవంతుడు ఆ రకంగా శివుడిని రక్షించడం అనేది జరిగింది. ఇక్కడ భగవంతుడు శివుడిని ఎందుకు రక్షించడం జరిగింది అంటే, భగవంతుడికి శివుడు గురించి తెలుసనమాట. ఆయన చాలా సాఫ్ట్ హార్టెడ్ అని, చాలా ఈజీగా వరాలవి ఇచ్చేస్తాడు కాబట్టి, ఆయన కూడా ఒక భక్తుడు కాబట్టి, భగవంతుడు శివుడిని రక్షించడం అనేది జరిగింది. అదండి ఈరోజు ఆహ్, వృకాసురుడు అండ్ శివుడు స్టోరీ పాస్ట్ టైమ్. చాలా బాగా చెప్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ, చిన్న చెప్పినట్టు డౌట్ అండి. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్ అండి. ఇది వేరేదా అండి? భస్మాసురుడిది వేరేనా అండి? రెండు ఉన్నాయా? మోహిని రూపంలో శ్రీమన్నారాయణ మోహిని రూపంలో వస్తాడు భస్మాసురుడు అంటారు, అది వేరు ఇది వేరా అండి? మాతాజీ ఈవెన్ నాకు ఈ డౌట్ ఉంది మాతాజీ. ఓకే అండి, ఓకే సరే మాతాజీ, హరే కృష్ణ. ఎందుకంటే ఇక్కడ వృకాసురుడు అని ఇచ్చారు, భస్మాసురుడు అని ఇవ్వలేదు. మనం అక్కడ ఏం చదువుతామంటే భస్మాసురుడు తల మీద చేయి పెడితే అవునండి, ఎలా ఉందంటే వృకాసురుడు తల బద్దలైపోతుంది, బ్రేక్ అయిపోతుంది అని ఇచ్చారనమాట. మోహిని రూపంలో శ్రీమన్నారాయణ వస్తారు, మోహిని రూపంలో మోహించి భస్మాసురుడు తల మీద తనే పెట్టుకుంటాడని విన్నామండి. అయితే రెండు చూపిస్తారు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. మాతాజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. జయదత్ వాళ్ళ తండ్రి కదా మాతాజీనా? ఎవరు మాతాజీ? జయద్రత్ దుశాల వాళ్ళ హస్బెండ్ కదా, వాళ్ళ తండ్రి కదా ఆయన. వృకాసురుడా? నా కొడుకుని ఎవరైతే చంపుతారో వాళ్ళ తల 1000 ముక్కలు కావాలని ఆయన వరం పొందుతాడు. ఓకే. మహాభారత్లో అది వేరే అయ్యి ఉండొచ్చు మాతాజీ. ఎందుకంటే ఇక్కడ జస్ట్ శివుడు వరం వల్ల ఈయనకి ఇది లభించింది. శివుడు ఇచ్చిన వరం వల్ల. తర్వాత 1000 ముక్కలు అలా ఏం లేదు మాతాజీ. బద్దలైపోవాలి అని ఉంది అంతే. ఇది మహాభారత్ లో లాస్ట్ పర్వంలో జయదత్ ఏంటి దుశాల వాళ్ళ ఆయన అనమాట. ఆయనకి ఒక వరం ఉంటది, వాళ్ళ తండ్రి తపస్సు చేసి నా కొడుకుని ఎవరైతే తల ముక్కలు చేస్తారో ఆయన తల 1000 ముక్కలు కావాలని ఆయనకు ఒక వరం ఉంటది. కాబట్టి ఆయన జయదత్ ఏం చేస్తాడు, లాస్ట్ వరకు అది మోసం తోటి అభిమన్యుని చంపేస్తాడు అనమాట ఆయన. అయితే అర్జున్ శబ్దం చేస్తాడు, సూర్యాస్తమం లోపల నేను జయదత్ నేను చంపేస్తాను, లేకపోతే నన్ను నేనే అగ్నికి ఆహుతి చేసుకుంటానని అర్జునుడు శపథం చేస్తాడు అనమాట. శబ్దం చేస్తే ఏమవుతుంది, నేను వెళ్ళిపోతాను, నేను పారిపోతాను, నేను రేపు యుద్ధంలో ఉండను అని జయద్రథ్ అంటాడు అనమాట. అంటే నీకు ఈ వరం ఉంది కదా, నువ్వు ఈ వరంని యూజ్ చేసుకో. మహాభారత యుద్ధంలో లాస్ట్ నువ్వేం చేసి మేము ఆయనని ఎంగేజ్ చేస్తాం అర్జున్ని, నువ్వేమో లాస్ట్ అక్కడక్కడ ఫైట్ చేయి, సూర్యాస్తమం అయిపోతుంది అనుకో, అప్పుడు నువ్వు అర్జున్ అట్లనే అగ్ని ఆహురు అయిపోతా అని శబ్దం చేసిండు కదా అని చెప్తాడు అనమాట. అయితే ఆయన లాస్ట్ మహాభారత యుద్ధంలో లాస్ట్ ఫైట్ చేస్తుంటాడు, ఎట్లా టైం వేస్ట్ చేయాలా, సూర్యాస్తం చేయాలని. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, సూర్యుని కొంచెంసేపు ఆపేస్తే సూర్యాస్తం అయిపోయింది అర్జున్ ఇప్పుడు అగ్ని అయిపోవాలా, యుద్ధం అయిపోవాలా అని వీళ్ళందరూ కౌరవులందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడు మళ్ళీ సూర్యాస్తం మేఘాలు తీసేస్తే సూర్యుడు వస్తాడు అనమాట. సూర్యుడు వస్తే జయదత్ దాచుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, జయదత్ని సంహరిస్తాడు. తర్వాత ఆ తలని ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ రోడ్లోనే పడాలన్నమాట. ఒకవేళ అది భూమి మీద పడితే అర్జునుడి తల 1000 ముక్కలు అవుతుంది అనమాట, ఆ కొడుకు తల. అప్పుడు అర్జునుడు ఎట్లా ఫైట్ చేస్తాడంటే ఆ జయదత్ తల సీదా పోయి వాళ్ళ నాన్న ఒళ్ళో పడతా, వాళ్ళ ఆయన అక్కడ బయట తపస్సు చేసుకుంటాడు అనమాట. అది ఆయనకు వరం. ఆ వరాన్ని కొడుకుకు ఉపయోగిస్తాడు అనమాట. లాస్ట్ పర్వం 18th 17th డే జరుగుతుంది ఇది మహాభారత యుద్ధంలో. ఆయనకు వరం ఉంటది, ఎవరైతే నా కొడుకుని చంపుతాడో వాడి తల 1000 ముక్కలు కావాలన్న వరం ఆయనకు ఉంటది. కింద భూమి మీద పడితే అది వరం ఓకే అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, సీదా కొడుకు
తండ్రి ఒడిలో కొడుకు తల పడుతుంది అనమాట. అప్పుడు ఆయన నుంచి భయపడి లేచిపోతాడు. ఆయన ఆయన ఏం చేస్తాడు, తపస్సు చేసుకుంటాడు కదా. అప్పుడు ఆయన వల్లనే ఆయన ఆయన కొడుకు భూమి మీద పడింది కాబట్టి ఆయన తల 1000 ముక్కలు అవుతుంది. ఓకే. ఆయన 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 వరమే ఆయనకు శాపం అవుతుంది. అది రెండు వేరు వేరు నాకు అనిపిస్తుంది మాతాజీ. మరి వెరీ వెరీ ఇది 17th డే జరిగింది మాతాజీ మహాభారత పర్వంలో. ఇది 1 day బిఫోర్ ఎండ్ ఆఫ్ ద యుద్ధం. ఓకే. ఆయనకు ఒక్కరికే ఈ వరం ఉంది, 1000 ముక్కలు కావాలన్నట్టు. హరికృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అందుకే కన్ఫ్యూజన్ వచ్చింది, ఇంకా వేరే ఆయన కూడా ఉన్నాడా ఈయన మ్యాచింగ్ అని అన్నట్టు. ఓకే.